సో ఇక్కడ చాలా మంది కూర్చొని అయితే ఉన్నారు, ఎండకి నీడ కింద ఉంది కాబట్టి ఇక్కడే. సో వీళ్ళని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎన్ని చామర్లో ఓటింగ్ ఎంత పడే ఛాన్స్ ఉంది, ఎవరు వచ్చే అవకాశం ఉంది? చెప్పండి సార్. ఇక్కడైతే ఎక్కువ శాతం వైఎస్ఆర్కే పడే అవకాశం ఉంది. మెజార్టీ కూడా 600-700 మెజార్టీ వైఎస్ఆర్కే చూపెడదు తప్ప టీడీపీ అన్న సమస్య లేదు. ఒకప్పుడు ఎప్పుడో ఉండేదేమో కానీ ఇంకా ఈ 2 టర్ముల నుంచి అయితే అసలు ఛాన్స్ లేదు. ఏ అవకాశం కూడా లేదు. సో ఇంకోటి చెప్పండి, ఇక్కడ ఎన్ చామవరంకి వచ్చేటప్పటికి జగన్ చూసి ఓటేస్తున్నారు, రాజన్ చూసి ఓటేస్తున్నారు? ముఖ్యంగా జగన్ చూసి. ఇక్కడ రాజా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ప్రస్తుతానికి, ఎవడో ఇబ్బంది పడలేదు ప్రస్తుతానికి 5 సంవత్సరాల నుంచి అయితే. దాని గురించి రాజాని చూసేస్తారు. లోకల్ గా సీఎం గారు చేసిన మంచి పనులకి అందరూ ఆకర్షితులు అయ్యారు కాబట్టి ఖచ్చితంగా ఇద్దరిని చూసి పడతాయి. 50-50. సో మీరు చెప్పండి, ఎన్ చామవరం డెవలప్ అయ్యిందా అంటే మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా అయిందా? 100%. ఇక్కడ వాటర్ కి ఇబ్బంది ఉందా? సో ఇక్కడ అన్ని మీకు బాగానే జరిగాయి. వాటర్ అయితే ఈ 5 సంవత్సరాల నుంచి ఇబ్బంది లేదు, ఇంత ముందు ఇబ్బంది ఉండేది. రాజుగారు వచ్చిన తర్వాత ఇబ్బంది లేదు. ఓకే. సో మీ ఓటు ఎవరికి వేస్తారు? మేము ఖచ్చితంగా వైఎస్ఆర్. ఓటు ఎవరికి వేస్తారు? వైఎస్ఆర్. ఎందుకు వేస్తారు వైఎస్ఆర్ కి? వైఎస్ఆర్ అభిమాని, జగన్ అంటే అభిమాని బాగా. ఎప్పటి నుంచి? ఫస్ట్ నుంచి. రాజశేఖర రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ వాదులు, కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్. అసలు ఎందుకుంటది పిచ్చి నాకు అర్థం కావట్లేదు. మంచి పనులు అంటే రామకృష్ణ గారు 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యే చేశారు, మినిస్టర్, ఎప్పుడు మినిస్టరే. అభివృద్ధి అన్నది మీరు అసలు భూతార్థం పెట్టి ఎదిగినా సరే కనపడిన అభివృద్ధి ఇక్కడ. రామకృష్ణ గారు ఎవరి మీద ఇష్టం అన్నది ఊరికనే రాదు. సో ఏదైనా మనకు చేస్తేనే వస్తుంది. రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానించినోడు నాకు అసలు అభిమానించినోడు ఉంటాడా? ఆయన చేయని మంచి పని ఉందా? లేదు కదా. దాని గురించి ఆయన అంటే ఫస్ట్ నుంచి కాంగ్రెస్ నుంచి మాకు అభిమానం. అది ఇప్పుడు వాళ్ళ అబ్బాయి మరి దానికి తగ్గట్టే ఉంది వ్యవహారం కూడా. దాని గురించి మేము అందరం అభిమానులే. సో మరి రిజల్ట్ రోజు ఎలాంటి సౌండ్ వినబడుతుంది, ఎన్ని సీట్లు రావచ్చు, మీ అంచనా ఏంటి? నేనైతే 160 డౌట్ లేకుండా. సరే సరే. ఇంకొకరు మినిస్టర్ గారు అయితే మరి 40,000 మెజార్టీ. మినిస్టర్ గారు 20,000 చెప్పినట్టున్నారు. 20,000 చెప్పినట్టున్నారు. 20,000కి 25,000కి ఇంకో 15,000 కలిపి 40,000 మెజార్టీ సార్. సో చూద్దాం మీరు అన్నట్టు ఏమవుతుంది అన్నది. ఎందుకంటే వచ్చే రిజల్ట్ ఎవరు మార్చలేము కాబట్టి అనుకూలమే కదా ఈసారి. ఇప్పుడు కృష్ణ గారు ఇందులోకి రావడం ఒక అనుకూలం. మరి 5 ఓట్లు కనీసం ఒక 20,000 25,000 ఉండవా? దాని పెరిగింది కదా. కానీ కృష్ణ గారు వచ్చింది కూడా కొంచెం డిస్టర్బ్ చేయడానికి అన్న టాక్ వస్తుంది ఉంటుంది. ఆయన నెక్కచ్చిగా బ్రహ్మాండమైన క్యాంపెయినింగ్ చేశారు. ఆయన అంతకు ముందు ఎప్పుడైనా క్యాంపెయినింగ్ వచ్చారు? టీడీపీలో ఉన్నప్పుడు వచ్చారు, ప్రతి సంవత్సరం వచ్చేవారు. ఇక్కడ రావడానికి ఇక్కడ లోకల్ గా నాగేంద్రరావు గారు చామవరం ఆయన ఉండగా ఇంకెవడ పని లేదు ఇక్కడ మాకు ప్రస్తుతానికి అయితే. మరి చామవరం నుంచి ఎవరో వైఎస్ఆర్సీపీ నుంచి వేరే పార్టీలోకి వెళ్ళిపోయారని ఎంపీపీ ఎంతమంది జాయిన్ అయ్యారో చూశారు కదా. నలుగురు వెళ్ళారు. ఆయన కూడా చామవరం ఓటు బ్యాంక్ లేని క్యాండిడేట్ ఎంపీపీ అన్న ఆయన. మీరు కావాలంటే లోకల్ గా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఎంతమంది ఉన్నారు అతని వెనకాలని. బ్యాంకింగ్ ఎంత ఉంది ఇక్కడ, ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది, ఎంత ఓట్ బ్యాంకింగ్ పడింది ఆ రోజు? ఇప్పుడు ఉన్నది 2,200 ఓటింగ్. 1822 ఓట్లు పోలేవాయి. ఓకే. అందులో గ్యారంటీగా వైసీపీకి 1,400 వస్తుంది. ఓకే, డామ్ షూర్. మిగతాయి టీడీపీ. ఓకే. ఇక్కడ జనసేన అవి లేవు, అటువంటి ఏమీ లేవు. ఓన్లీ టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ. సో ఇక్కడ టీడీపీ ఎవరు నిలబడ్డారు మీకు? దివ్య గారా? దివ్య, యనమల దివ్య. ఓకే అండి. వైసీపీకి దాడిశెట్టి రాజా గారు. ఇక్కడ అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి బాగుంది, మాకు అన్ని చేసేది. ఇంకా ఇది చేయలేదని ఏమన్నా ఉందా? రాజా ఏమీ లేవు ఇక్కడ ప్రస్తుతానికి, అన్ని అవి అన్నయ్య. అందరూ సంతృప్తిగా ఉన్నారు? అంతా సంతృప్తిగా ఉన్నారు. ప్రజలకు వచ్చి అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టిన స్కీములు అన్ని కూడా సక్రంగా నడుస్తున్నాయి. మీరేమనుకుంటున్నారు, రిజల్ట్ ఏమొస్తుంది అనుకుంటున్నారు? నా ఉద్దేశ ప్రకారంగా సీఎం జగనే అవుతాడు. ఇక్కడ రాజా ఎమ్మెల్యేగా నెగ్గుతాడు, అందులో డౌట్ లేదు. ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది? ఎన్ని సీట్లతో గెలవచ్చు? జగన్ అన్నట్టు 175 అవుతుందా? నేను చెప్తాను 200 వస్తాయని. అది జగన్మోహన్ రెడ్డి 175 వస్తాయి అన్నాడు చూసావు. అందరినీ జనాలు ఆకట్టుకోవడానికి అన్నాడు తప్ప నేను సీఎం అవుతానని కూడా అనలేదు కదా. అది మనం అంటున్నాం సీఎం అవుతాడని. అట్లాగే వైఎస్ఆర్సీపీకి 146 146 సీట్లు గ్యాలరీకి వస్తాయి, అందులో డౌట్ పెట్టుకునే పని లేదు. నెక్స్ట్ సీఎం జగనే, ఇక్కడ రాజా ఎమ్మెల్యే, మళ్ళీ మినిస్టర్ ఖాయం. అది ఈసారి ఏ మినిస్టర్ ఇచ్చే ఛాన్స్ ఉందంటారు?
అది మనం నిర్ణయించేది కాదు, సీఎం నిర్ణయించాడు. రవాణా శాఖ మంత్రి చేశారు కదా, మీకు ఏమన్నా అప్పుడు రోడ్డు భవనాలు చేశాడు, డెవలప్ చేసాడు పోయాడు అనేది మనకు సమస్య లేదు, అవి మనం పట్టించుకోవాల్సిన పని లేదు, మేము పట్టించుకోము. అవి మీరు జగన్ చూసి ఓటేసారా రాజన్ చూసి ఓటేసారా? రాజాని చూసి ఓటేసాను నేను, జగన్ చూసి పార్టీకి వేసాను, ఎంపీకి, ఇక్కడ ఎమ్మెల్యేకి రాజాని చూసి వేసాను. ఓకే, ఈ ఊరు మొత్తం రాజన్ చూసి ఓటేస్తున్నారు, జగన్ చూసి ఓటేస్తున్నారు? ఇంచుమించు నీకు జగన్ చూసే ఓట్లు పడతాయి. 95% జగనే. ఓన్లీ లేడీస్ ఓటింగ్, జెంట్స్ ఓటింగ్ కాదు, లేడీస్ ఓటింగ్ కంప్లీట్ గా అవుద్ది, అందులో సందేహం లేదు. జగన్ సీఎం అవుతాడు, ఇక్కడ రాజా ఎమ్మెల్యేగా నిక్కుతాడు, నెక్స్ట్ మినిస్టర్ అవుతాడు. ఏ మినిస్టర్ అన్నది ఎవడు చెప్పలేం కదా, అక్కడ బాక్స్ ఓపెన్ చేస్తాడు, అప్పుడు పెట్టి చెప్తాడు. సో చూద్దాం ఆ రిజల్ట్ ఎలా వస్తుందో. అందరూ అనుకున్నట్టు మళ్ళీ పెన్షన్లు ఎవరింటికి వాళ్ళు వచ్చేలా వస్తాయా, లేకపోతే ఇంకొకరు వచ్చి మళ్ళీ అంత మేనిఫెస్టో అంతా మారిపోద్ది అన్నది చూద్దాం. అనేది ఇతను పెట్టే స్కీములు అన్ని కూడా సక్రంగా నడాలి అంటే మళ్ళీ జగనే రావాలి ఇక్కడ. మరి సూపర్ 6 అంటున్నారు చంద్రబాబు నాయుడు. నేను చెప్తాను సూపర్ 8 అని, మా జగన్ సూపర్ 8 అంటాను, ఆడు 6 అన్నాడు. జగన్ చెప్పలేదు కదా సూపర్ 8. మరి నేను అంటున్నాను కదా, జగన్ చూసేది ఆ మేనిఫెస్టోలు మనకు వేస్ట్. ఆడు మేనిఫెస్టో, ఆ జగన్ చంద్రబాబు నాయుడు పెట్టిన మేనిఫెస్టో చూస్తే ప్రజలు ఓట్లేరు, వేస్తారా? 2-3 సిలిండర్ ఫ్రీగా అంటున్నాడు, కాదు గుడ్డ అంటున్నాడు, ఇచ్చేస్తాడు 1 ఇయర్కి ఇచ్చేస్తాడా? ఏమివ్వడు కదా. బస్ పాసులు ఫ్రీ అంటున్నాడు, ఎవడు ఇచ్చేస్తాడు? ఇమ్మను ఇస్తాడా? ఎవడో. మే నెలలో ఇచ్చేస్తాను అన్నాడు, ఏది ఇచ్చాడా? మే నెలలోనే ఇచ్చేస్తున్నాను 4,000 అన్నాడు, ఇచ్చాడా? లేదు. ఆ ఇచ్చి వాటినే సక్రంగా నన్నవ్వలేదు, వాలంటీర్ల ద్వారా ఇస్తుంటే ఆ వాలంటీర్లు సక్రంగా పడుకున్నా ఉండే లెగ్గొట్టి కేకేసి ఇచ్చేవారు. ముసలోళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు తుంగులు లెగలేని వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి సక్రంగా ఇంట్లో వాడికి జేబులో డబ్బులు పెట్టి వచ్చేవారు. అలాంటి దాన్ని వీడు నాశనం చేశాడు, ఆ సంవత్సరం పాడు చేశాడు. అంటే వాళ్ళు కొంచెం వ్యతిరేకించారులే ఆ టైంలో, ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ఉంటదని. సరే చూద్దాం, దానివల్ల కూడా వాళ్ళకి మేనేజ్ జరుగుండొచ్చు కదా, చెప్పలేం. టీడీపీ వాళ్ళకి కూడా వాళ్ళ ఆఫీసర్ అనే కొంచెం నెగిటివ్ సెన్స్ అయితే అందరికి వెళ్ళింది కదా, పబ్లిక్ కూడా మైనస్ అయ్యి ఉండొచ్చు కదా. అది ఎవరికి మైనస్ ఎవరికి ప్లస్ రిజల్ట్ వస్తుందో తెలుస్తుంది. అది ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఒకసారి గ్రౌండ్కి వచ్చాను, అయితే ఎన్ చామవరం దగ్గరలో ఉన్నాను. ఇవాళ అదృష్టంతో ఒక చెక్ పెడుతున్నా ఎవరు సీఎం అవుతారు అన్నది. సో ఈ బాక్స్ లో కేఏ పాల్ పేరు ఉంది, చంద్రబాబు నాయుడు పేరు ఉంది, జగన్మోహన్ రెడ్డి పేరు ఉంది. సో వీళ్ళు తీస్తారు, ఇప్పుడు ఏ పేరు వస్తుందో చూద్దాము. దాని తర్వాత ఏ పేరు వచ్చినా సింపుల్ గా తీసుకోవాలి. బట్ ప్రకృతి ఎవరిని ఎక్కువసారి పిలుస్తుందో వాళ్ళు సీఎం అవుతారేమో అని చిన్న టెస్ట్ అంతే. సో బ్రో ఒకసారి చెక్ చేసి మీరు ఇందులో మీకు ముందు ఎవరంటే ఇష్టం, ఎవరు రావాలనుకుంటున్నారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి. సో కెమెరాకి చూపించండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. సో ఒకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మళ్ళీ సీఎం అవ్వాలి, ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తల్లి చెల్లి ఎందుకు వ్యతిరేకంగా ప్రసంగాలు ఇస్తున్నారు, ఆ రెండేట్లకి పాయింట్ చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఎందుకు రాకూడదని అడుగుతున్నాను అన్న. ఎందుకు రాకూడదు? వైఎస్ ధరలు పెరిగాయి, డిఎస్సి తీయలేదు, ఓకే ఓకే, డిఎస్సి అమ్మఒడిలో ఇచ్చిన డబ్బులు ఇవ్వలేదు, స్కూల్ అన్ని చోట్ల డెవలప్ అవ్వలేదు అని ప్రజలు అంటున్నారు. అన్నది ఒక విషయం చెప్తాను, మన రాష్ట్రానికి అంటే కొంతమంది ఎలా అంటే పూర్తిగా ఆలోచించడం, ఏది విశ్లేషణ చేయరు. అంటే ఏంటంటే ఇప్పుడు నెగిటివిటీ ఉంటుంది. ఒక పాయింట్ అన్న, సమృద్ధిగా అనుకున్న పాయింట్లన్నీ అనుకున్న పథకాలన్నీ ఇచ్చాడు, అవును, నేను ఇవ్వలేదు అన్నట్లా. అవును, కాకపోతే నేనేమన్నానంటే ఎవరో ట్యాక్స్ కట్టి వాటి మీద డబ్బులు ఇవ్వడం, బటన్ కొట్టడం అన్నది నెగిటివ్ అయిపోయింది. దానికోసం అదే నేను చెప్తాను. మన ట్యాక్స్ గురించి మాట్లాడుతున్నారు అన్ని ఓన్లీ మన రాష్ట్రంలోనే ధరలు పెరిగి ఉన్నాయన్న. కరెక్ట్ గా చూసుకోండి, ఒకసారి ఉన్న రాష్ట్రాలతో పోతే మన రాష్ట్రంలో రేట్లు తక్కువ. ఒకసారి చూడండి, ఒకసారి రేట్లు ఒకసారి లిస్ట్ తీసుకొని చూసుకొని తెలుస్తుంది. ఇప్పుడు జిఎస్టీ ఇప్పుడు వేస్తున్నారు, పెట్రోల్ కూడా, పెట్రోల్ సంబంధించింది ఎవరికి సంబంధించింది మీకు తెలుసు ఆ విషయం. సెంట్రల్ అది సెంట్రల్ సంబంధించి ఇవన్నీ ఎఫెక్ట్ పడి ఓట్ బ్యాంకింగ్ తగ్గే ఛాన్స్ ఉందా? ఒక విషయం చెప్తానన్నా, ఒక విషయం, ఓట్ బ్యాంకింగ్ తగ్గడానికన్నా పెరగడానికన్నా ఏదైనా సరే జనాలు సాటిస్ఫాక్షన్ అయ్యారా లేదా, సాటిస్ఫై అయ్యారు లేదా ముఖ్యంగా అన్న ఒకటి గుర్తుపెట్టుకోండి అన్న. తప్పు చేశాడా ఒప్పు చేయడం మీ అందరూ మాట్లాడారు, కానీ మీ అందరికీ కూడా ఒక విషయం తెలిసి అందరికీ చూసేవాళ్ళు అందరూ కూడా జనం సాటిస్ఫైగా ఉన్నారా లేదా, వాళ్ళని ఇబ్బంది పెట్టాడా లేదా అనేది చూసుకోవాలి ముందుగా. అదొక విషయమే వాడు గుర్తుపెట్టుకో అన్న. అవినీతి చేసినా ఇంకోటి చేసినా అవన్నీ
పూర్వం జరిగాయి అవన్నీ అయిపోయాయి. ఇంకా అంతా ఏదో కాంగ్రెస్ టైంలో అవినీతి జరిగింది, లేకపోతే టీడీపీ టైంలో అవినీతి జరిగింది, లేకపోతే ఇంకొక టైంలో ఇంకో బీజేపీ అవినీతులు అన్ని పక్కన పెట్టండి. కానీ మా జగన్ ప్రభుత్వంలో జరిగింది మనుషులకి కొంచెం సంతృప్తి ఉంది. మనుషుల్లో సంతృప్తి ఎలా అంటారు? ఇప్పుడు ఇంత ముందు ఫర్ సపోజ్ కోట వేసలో ఉంది, పడిగాపులు కాచి 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 అలిసిపోయారు ఎండలో పడి. అక్కడ అది అవుతుందో మిషన్ ఏదో కూడా తెలియదు. రెండు ఒకటే పెన్షన్కి వెళ్తే ఆ పెన్షన్ ఇచ్చేవాడు ఏ టైంకి వస్తాడో తెలదు, ఏ టైంకి ఇస్తాడో తెలదు, ఏమో తెలదు. అందరూ ఏదో పెద్దవాళ్ళు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు అందరూ పెన్షన్కి వెళ్ళి వయసులో ఒకటి అడిగారు ఆరోగ్యం చెప్తే బాగోదు, వాళ్ళు నిలబడి తప్పదు నిలబడాల్సిందే. కానీ ఇవాళ 2 విషయాల్లోనే సంతృప్తి చేస్తున్నారు. కావాల్సింది ఆడవాళ్ళకి కావాల్సింది మెయిన్ అది. ఇంకోటి ఇప్పుడు చెప్తాను, ఒక ఇంటికి వైఎస్ఆర్ ఆసరావని లేకపోతే కాపు నేస్తామని సంవత్సరానికి 15,000 పడుతున్నాయంటే 18,000 పడుతున్నాయంటే ఇలా ఆడవాళ్ళు చాలా మంది పేదరికం అవ్వచ్చు, లేకపోతే మధ్యతరగతి అవ్వచ్చు, ఒక అవసరం ఆ డబ్బులు పడుతున్నాయి ఆ టైంకి అని చెప్పి దానికి సంబంధించి ఒక అవసరం పెట్టుకున్నారు వాళ్ళు. ఒక అప్పు తీర్చుకోవడం, లేకపోతే ఫీజు కట్టుకోవడం, లేకపోతే ఇంకోటి చేసుకోవడం. ఆ నమ్మకం అనేది జగన్ వల్ల కదా కలిగింది. ఇవాళ చెప్పిన బెనిఫిట్స్ తీసుకున్న వాళ్ళందరూ ఓటేస్తారు నమ్మకం మీకు ఉందా? అలా ఒక విషయం ఉన్నా, ఓటు వేస్తారా వెయ్యకపోతారా అదన్నీ భగవంతుడు తెలుసు. ఆ ఓట్లు ఆ బ్యాలెట్ బాక్స్ తెలుసు. అక్కడ ఏం పడదు. నా మనస్సాక్షి అయితే 100% ఓటు వేస్తారని. ఎందుకంటే నన్ను ఒక వ్యక్తి ఉంది, ఒక ఆడ మనిషి ఉంది, ఆవిడ నా దగ్గరికి వచ్చి అడిగింది. మా చావరం దొరబాబు అని పేరు ఎత్తి అడిగింది నన్ను వచ్చి, ఇలా బాబు దొరబాబు కదా నేను తీసుకెళ్తావా పొద్దున్న అడిగింది వచ్చి. ఆవిడ నిజంగా నేను టీడీపీ ఆవిడ చెప్పింది. ఆవిడ ఏ పార్టీ అని పక్కన పెట్టి అడిగింది నన్ను వచ్చి అడిగి వాళ్ళ ఇంట్లోనే ఆవిడకి నమ్మకం లేదు. ఏమాళ్ళు ఏం చేస్తారో తీసుకెళ్తే ఆవిడ నొక్కించమని అడుగుతుంది. అంటే అర్థం మార్పు ఉందన్న. ఆడవాళ్ళు చెప్పారు నిన్న మీటింగ్ పెట్టి చెప్పారు ఏమని 100% 100% ఉందా మాకు నమ్మకం. చూద్దాం ఏమవుతుందో. సీఎం ఎవరు అవుతారన్నది మనం డిసైడ్ చేసేది ఏం కాదు. బట్ మన వంతు ఏంటంటే ఒక సర్వే అయితే మనం అయితే స్టార్ట్ చేసాము. సో ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్కలా ఉండొచ్చు, ఎవరిని ఎవరు వ్యతిరేకించే అవసరం లేదు. సో నిజంగా అభివృద్ధి చేస్తుంటే, నిజంగా వాళ్ళ మనసాక్షి వాళ్ళు తెలుసుంటే లోపడెళ్ళి గుద్దే ఓటుని ఎవడో ఆపలేడు. సో చూద్దాం ఏమవుద్దాం. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు రావాలి. సో ఎందుకు రావాలి ఏంటంటే తర్వాత చెప్తారు, కానీ ఫస్ట్ అయితే మీరైతే మీ లక్ టెస్ట్ చేద్దాం. ఎవరు వస్తారో చూద్దాం. మీరు మొత్తం తీసుకుని తీయండి, కెమెరాకి చూపించండి. కేఏ పాల్ వచ్చాడు. సో కేఏ పాల్ వచ్చారు. సో డిసప్పాయింట్ అవ్వలేదు, ఎందుకంటే ఆయన ఎవరినైనా సాటిస్ఫై చేస్తాడు కామెడీతో. సో చెప్పండి, సో చంద్రబాబు నాయుడు ఎందుకు రావాలనుకుంటున్నారు? ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉందా? ఎంత ఓటింగ్ పడి ఉండొచ్చు? మాక్సిమం 57% 55% పడుతుందండి ఓటింగ్ పడుతుంది. మీ ఊరు ఎక్కడ? మీ పేరేంటి? మాది రాజమండ్రి. ఓకే. అభివృద్ధి చెందింది రాజమండ్రి? చెందింది. అంటే చంద్రబాబు నాయుడు హయాంలోనే బాగా జరిగిందండి. పచ్చి పుష్కరాలకి భరత్ గారు చాలా చేశారని చెప్తున్నారు. అక్కడ చేశారంటే ఆయన ఎంపీ లాట్స్ నుంచి తీశారు. చేయలేదని ఎంపీ లాట్స్ నుంచా ఇంకెక్కడి నుంచి చేశారంటే ఒప్పుకోలు చేసినట్టే. చేశారంటే పూర్తి స్థాయిలో చేయలేదు, కానీ వాళ్ళకున్న స్థాయిలో చేశారు. అంటే ఎవరు అక్కడ? ఆదిరెడ్డి వాసు. గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. వన్ సైడ్ వారా? సైడ్ వారు. ఓకే. ఆదిరెడ్డి వాసు పక్కా లెగ్గుతాడు. ఓకే ఆయన. సో ఎంత ఓటింగ్ రావచ్చు వాసు గారికా? మెజారిటీ వస్తుంది అంటారా? మెజారిటీ 30,000 మెజారిటీ వస్తుంది. సో మీకు అంత గ్యారంటీ ఏంటి? గ్యారంటీ అంటే ఆయన ఆల్రెడీ వాళ్ళ కుటుంబం వాళ్ళు 15 సంవత్సరాల నుంచి ప్రజల్లోనే తిరుగుతున్నారు. అంటే సేవలు ఏమైనా చేస్తున్నారా ప్రజలకి? చాలా మందిని చదివిస్తున్నారు. అట్లాగే వాళ్ళ ట్రస్ట్ నుంచి, భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి చాలా మందిని చదివిస్తున్నారు. పేదలను కూడా ఆదుకుంటున్నారు. సో కేఏ పాల్ వచ్చాడు. యాక్చువల్ మీ చంద్రబాబు నాయుడు మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ అయినా సరే చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరితో తీసారు కదా, సో మనతో కూడా తీయిందాం. ఇందులో ఎవరున్నారు, ఏ సీఎం అయితే వస్తాడు, ప్రకృతి ఎవరిని ఎక్కువసారి పిలుస్తుందో చూద్దాం. కేఏ పాల్ పేర్లు అయితే 2 సార్లు వస్తుంది వాటికి. చూద్దాం. నీకు ఎవరంటే ఇష్టం బ్రో? నాకు చంద్రబాబు అంటే ఇష్టం. ఆయన సీఎం అనుకుంటున్నాను. ఓకే. మీ పేరేంటి? మీ దేవుడు? నా పేరు దుర్గా ప్రసాద్, చోడవరం నియోజకవర్గం. మాది అక్కడ చోడవరం నియోజకవర్గం, రావికొంత మండలం, టీఆర్జపురం విలేజ్. సరే, మీరు చంద్రబాబు వస్తలేదు ఒకసారి చెక్ చేద్దాం. సో తీయండి. ఆల్రెడీ ఒకసారి తీసాను. నేను తీసినప్పుడు ఆల్రెడీ చంద్రబాబు వచ్చారు. ఆ విషయం నాకు తెలిసిందే. నేను మళ్ళీ చంద్రబాబు రావాలని కోరుకుంటాను. చూద్దాం, తీయండి. మీరు ముందు తీసింది కూడా పెడతాను, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. సో కెమెరాకి చూపించండి, మీరు చూడకండి ఫస్ట్. అప్పుడు చీట్ చేయడం కావాలి. ఇంకా ఒకసారి ఇప్పుడు మీరు చూడండి. చంద్రబాబు నాయుడు గారు చూడండి. సో చంద్రబాబు నాయుడు గారు, సో హానెస్ట్ గా ప్రకృతి దీనికి సహకరించింది. సో ఇప్పుడు చెప్పండి, ఎందుకు రావాలి చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? చంద్రబాబు రిటైర్ అయిపోయాడు అంటున్నారు కొంతమంది.
రిటైర్ అయిపోయినా ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం జగన్ పరిపాలన ఎలా ఉందా అనేది ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాం. చూసిన దాన్ని బట్టి మనం జనం ఓటింగ్ కానీ ఇది దాన్ని బట్టి మనం ఎవరికి గెలుస్తారని తెలుస్తామన్నమాట. ఇప్పుడు మనకి ఎలా ఓటింగ్ ఎలా పడింది, నాకు తెలిసి ఇదే రికార్డు ఇప్పటికి 8 మిలియన్ సంథింగ్ ఎంత వరకు ఓటింగ్ పడింది. ఇప్పటివరకు ఏ ఎలక్షన్ కూడా 80% వరకు ఇప్పటివరకు ఏ ఎలక్షన్ లోని పడలేదు. ఈ ఎలక్షన్ కే ఫస్ట్ టైం పడింది అనమాట ఇది. కానీ ఇప్పుడు మన జగన్ చేసే అరాచకాలు ఇవన్నీ మనం చూస్తున్నది కదా. ఇప్పుడు ముగ్గురు కలిసారు, 3 పార్టీలు కూటమి ఏర్పడింది అంటే అది ఆ జగన్ నచ్చకే జగన్ ఇలా. నేను చెప్పేది అంటే ఇంతకుముందు ఒకసారి జగన్ గారు కూడా జనసేన గురించి జనసేన కలిసి అడిగారు ఒకసారి ఇంతకుముందు ఆల్రెడీ. కానీ అప్పుడు అలా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోలేదు. ఆయన పవన్ విడిపోయి మళ్ళీ కలవడానికి చంద్రబాబు నాయుడు ఎందుకు? మంచి చూసి వస్తారండి, ఎవరైనా చెడు చూసి ఎప్పుడు ఇదిగా వెళ్ళరు కదండి. మంచిని చూసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా నియోజకవర్గం చూసుకోండి, తర్వాత మన చోడవరం నియోజకవర్గం, నర్సీపట్నం నియోజకవర్గం మీరు ఆల్రెడీ విని ఉంటారు. మా చోడవరం నియోజకవర్గంలో 99% చెప్తాను, దగ్గర 30,000 మెజారిటీతో కేఎస్ఎన్ఎస్ రాజు గారు గెలుస్తారండి. అపోనెంట్ ఎవరు? అపోనెంట్ కి కర్ణ ధర్మశ్రేయరు. ఆయన కనీసం తెలియదు ఎవరికి కూడా. ఆయన ఇప్పుడు ఎవరికి తెలియదు కూడా. కొంతమంది మార్చి పెట్టడం వల్ల తెలియదు. ఆయన లాస్ట్ టైం ఆయన నించున్నారు, ఇప్పుడు ఆయన తెలియదు. అసలు మా సైడ్ అసలు డెవలపింగ్ అని ఏమీ లేదండి. అసలు తెలియదు అంటారు. లాస్ట్ టైం ఎలా గెలిచారు? లాస్ట్ టైం జగన్ చూసేవారు, ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే ఆయన చూసి ఎప్పుడు నేను చెప్తాను ఆనెస్ట్ గా, జగన్ చూసేసారు తప్ప అక్కడ ఉన్న క్యాండిడేట్ బట్టి ఇప్పుడు కూడా అలా ఏరైనా గ్యారంటీ ఏంటి? ఇప్పుడు అందుకే క్యాండిడేట్ చేంజ్ చేస్తాడు. ఇప్పుడు అమర్నాథ్ ఉన్నారు, ఆయన ఎక్కడ అనకాపల్లి ఉండాలి, ఆయన గోజోకలు వేశారు. ఇప్పుడు ఎందుకు ఆయన అక్కడ సరిగా ఇది అవ్వకే కదా ఆయన అక్కడ మళ్ళీ అక్కడ మార్చారు. మళ్ళీ గోజోకలు కూడా ఆయన ఓడిపోతారు. ఇది మాత్రం తెలిసింది. అక్కడ పల్లా శ్రీనివాసరావు గారు గెలుస్తారు, అది మాత్రం ఉంది. మన బూడి ముచ్చేలాడి ఉన్నారు, ఎక్కడ ఈయన ముందు బాడీలో నించున్నారు ఈయన ఇంతకు ముందు. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీట్ చేంజ్ చేసి ఇక్కడ మన అనకాపల్లి ఎంపీగా ఇచ్చారన్నమాట. మన సీఎం అపోనెంట్ గా ఆయన నించున్నారు అనమాట. ఇలా చదువుతున్నారా లేదా జాబ్ చేస్తున్నారు? నేను జాబ్ చేస్తాను. నేను ప్రజెంట్ డెక్కన్ ఫైన్ కెమికల్స్ చేస్తాను, జూనియర్ ఇంజనీర్ చేస్తాను. ఇప్పుడు ఉన్న యూత్ కి పాలిటిక్స్ తెలుసుకోవడం ఇంపార్టెంటే కదా? పాలిటిక్స్ అంటే మనకు తెలుసుకునే నాలెడ్జ్ ప్రకారం ఎవరు సీఎం ఉన్నారు, ఏం చేయబోతున్నారు, ఏం చేస్తున్నారు అని తెలుసుకోవడం అవసరం. ఎందుకు అంటే ఇప్పుడు నాకు నెక్స్ట్ ఫ్యూచర్ గురించి మనకి ఇంపార్టెంట్. నేనంటే ఓకే కొంచెం వరకు సెటిల్ అయిపోయాం. నెక్స్ట్ ఇంకా మా తమ్ముడు ఉన్నాడు. ఇప్పుడు మా తమ్ముడు బీటెక్ కంప్లీట్ చేశాడు. తను ఇప్పుడు ఏం చేయాలి తెలియక ఇప్పుడు బీటెక్ మంది అయ్యింది. తర్వాత ఇప్పుడు విజయవాడ బ్యాంక్ కోచింగ్కి వెళ్ళాడు. ఇంకా ఉన్నాడు. ఇంకా మా ఫ్రెండ్స్ నాతో నేను బీటెక్ రిలీవ్ ఫ్రెండ్స్ లో ఆల్మోస్ట్ నేను 2019 బీటెక్ రిలీవ్ అయ్యాను. 2015-2019 బ్యాచ్ రిలీవ్. నేను 19 రిలీవ్ అవగానే హైదరాబాద్ వెళ్ళిపోయాను. ప్లేస్మెంట్ ఉంటుంది, హైదరాబాద్ సాఫ్ట్వేర్ కోచింగ్ వెళ్ళాను. అట్లీస్ట్ అలా ట్రై చేశాను. అప్పుడు కరోనా టైం అన్నమాట. కరోనా టైం ఇంకా ఇంటికి వచ్చేసాను అనమాట. సో ఇలా అప్పుడు నాతో ఫ్యూచర్ కోసం భయపడకుండా ఉండాలంటే అవేర్నెస్ ఉండాలి. డైలీ ఫాలో అవుతారు పాలిటిక్స్ ని? డైలీ ఫాలో లేదన్నా ఫాలో అవుతాను. కానీ 40 years నుంచి మేము ఈ టీడీపీ నాయకత్వంలో ఉండాలని ఇప్పుడు టీడీపీ నాయకత్వం మంచి జరుగుతుంది అన్న. అది చూద్దాం ఎంత ఓటింగ్ వస్తుందో. సో మీరు అనుకున్నట్టు ఎవరు సీఎం అవుతారో చూద్దాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అని అనుకుంటున్నారు, తన ఒపీనియన్ అది. సో చూద్దాం, ఆమె వస్తే మెడికల్ కాలేజ్ వస్తుంది, హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారు. చాలా వరకు నేను ఇవి కాన్ఫిడెంట్ గా వస్తాయని చెప్పలేము. మా చోడవరం నియోజకవర్గం, తర్వాత మన శ్రీకాకుళం నుంచి వస్తే అటు టెక్కలి పలాస గ్యారంటీ వస్తాయని విషయం నేను చెప్తాను. నేను 99% చెప్పను, 90% నేను చెప్పగలను. మరి ఇచ్చారాల నుంచి లెక్కేసుకొస్తే ఇచ్చారాల నుంచి పలాస, మందస, టెక్కలి, మన శ్రీకాకుళం అంటే మన రామ్మోహన్ గారి ఏరియాది, మన ఎంపీ ఎక్స్-ఎంపీ రామ్మోహన్ గారి ఏరియాది. ఇంకా అక్కడ తిరిగిలేదు. తర్వాత ఇటు వస్తే విజయనగరం కొంచెం అటు ఇటు ఉండొచ్చు. నీలిమర్లో జనసేన కంపల్సరీ, మన లోకం మాధవి గారు. తర్వాత విజయనగరం అయిపోయింది కదా, విజయనగరం మన వైజాగ్ వచ్చేస్తే మన భరత్ గారు. సో మన బాలకృష్ణ అల్లుడు, టీడీపీ అల్లుడు భరత్ గారు వస్తారని, గీతా యూనివర్సిటీ ఫౌండర్ ఆయన వస్తారు. తర్వాత ఇక ఇంకేమన్నా చీపురుపల్లిలోని కొద్ది బస్తా రావచ్చు. అటు ఇటు ఉంది కొద్దిగా మనకి నాకు అంత ఐడియా లేదు అటు సైడ్ గురించి. మన అనకాపల్లి వచ్చేస్తే అనకాపల్లిలోని మన కేఎస్ఎన్ రాజు గారు, తర్వాత మన ఎంపీ సీఎం రమేష్ గారు, ఇంకా తర్వాత ఇప్పుడు నర్సీపట్నం అయ్యన్ పత్రుడు గారు. ఇక్కడ మన నర్సీపట్నం నుంచి అయ్యన్ పత్రుడు గారు. మరి ఇంకా మా సైడ్ నుంచి ఇంక ఇటు ఈస్ట్కి వచ్చేస్తే నాకు ఈస్ట్ అంత ఐడియా లేదు. నా జనం నా ఇంటి మన పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారికి
కొంచెం మెజారిటీతో గెలుస్తారు. ఓకే. తర్వాత రాజమండ్రి నుంచి ఆయన చెప్పారు కదా, ఆయన కూడా గెలుస్తారు. మన మన కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు, టీటీఎం ఉదయ్ గారు, మరి ఆయన మీద కొంచెం మరి తెలీదు నాకు, ఆయన అంత అవగాహన లేదు జనసేన నుంచి. కానీ యూత్ సపోర్ట్ చేస్తే మన తనకి ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా గెలవచ్చని అనుకుంటున్నాను. ఇంకా మనకి ఇంక ఈస్ట్ నుంచి అంత ఐడియా లేదన్న. అయితే ఇప్పుడు రీసెంట్ గా టీవీ పెట్టి చూసారా? ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత టీవీలో ఏం చూసారు మీరు మేజర్ గా? టీవీలో నేను చూసాను, చూసినంత చూడడం అంటే ఇప్పుడు 65% వరకు. నేను పర్సంటేజ్ కోసం అడగట్లేదు, చాలా గొడవలు జరిగి చాలా గందరగోళాలు జరుగుతుంది టీవీలో. అవునా? దాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? గొడవలు జరగడం కామన్, కానీ ఏదైనా న్యాయంగా వెళ్తేనే ఒక ఇది ఉంటుంది. ఎలక్షన్ కమిషనర్స్ దా, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ దా, లేకపోతే ఎవరు ప్రోద్బలంతో అలా జరుగుతుంది అంటారు? అది మీ అనలిటిక్స్ చెప్పండి. తెలిసిన కదా, వయసు నాయకులు తెలిసింది కదండి. కానీ మరి ఇంకా అక్కడ ఏం జరిగింది అనేది మనం ఎవరో తెలియదు కాబట్టి మనం ఎవరు డిక్లేర్ చేయకూడదు, మనకు తెలియదు చూసినంత వరకు. కానీ మొన్న నేను ఇన్స్టాగ్రామ్ చూసినట్టు ఆయన నేను ఆయన లైన్ క్యూ లైన్ గురించి నంద్యాల ఎమ్మెల్యే గారు నా మీద చేసుకున్నారని చెప్పేసి అన్నారు. తాడిపత్రి జరిగింది, జరుగుతుంది. ఇలా మన పిఠాపురంలో చిన్న చిన్న ఇష్యూస్, వంగ గీత గురించి ఇవే మన ఎప్పుడు మీరు ఈ 2 రోజులు న్యూస్ పోలింగ్ ఉన్న డేట్ లో విషయంలో ఉన్నారు. కానీ టీడీపీ నుంచి ఇష్యూ వచ్చింది అయితే మరి నేనైతే న్యూస్ చూడలేదు. మరి ఏమో ఈ నాయకులు ఎవరైనా చూసినా అడగండి ఒకసారి. అయితే నేనైతే వైఎస్ఆర్ నాయకుల గురించి ఇష్యూ వచ్చి ఉన్నాను. పిఠాపురంలో కూడా వంగ గీత గారి పేరే రావడం కానీ జరుగుతుంది. కానీ మన పవన్ కళ్యాణ్ గారు ఎలాగెళ్ళి అన్నారు, ఎలా అన్నారు, ఎప్పుడు అనలేదండి. అప్పుడు కామెంట్ చేశారు కదా, పవన్ కళ్యాణ్ గారు 30 మంది బౌన్సర్లతో దిగారు, చంద్రబాబు నాయుడు గారు 30 మంది బౌన్సర్లతో దిగారు, బౌన్సర్లతో ఎప్పుడు ఇలా వచ్చింది లేదు ఎవరును అలాంటి ఎలక్షన్ టైంలో అని అంటున్నారు. అంటే ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ గా ముందే తెలుసు కాబట్టి, రౌడీలు వస్తారని తెలుసు కాబట్టి ప్రీ ప్లాన్డ్ గా అక్కడికి ఆల్రెడీ బౌన్సర్స్ తో వచ్చారని అంటున్నారు. టీవీలో ప్రీ ప్లాన్ ఇప్పుడు అలా అనుకోకూడదు, ప్రీ ప్లాన్డ్ అలానే ఉంటుంది. టీవీలో అంటున్నాం అభిమాని ఉంటే వస్తారు. ఇప్పుడు మన రీసెంట్ గా మీరే చూడండి, వంగ గీత గారు తన అభిమాని ఎవరు జనసేన అభిమాని కొండ వేసుకొని వెళ్తుండే, మీరు ఎర్ర కొండ వేసుకోకూడదు, ఇలాంటి చిన్న చిన్న విషయం అది కూడా ఆయన తప్పే ఉండండి. మనకి లోపల అభిమాని అంటే ఎవరంటే అదే వెళ్ళి మనకు ఓటేసి వస్తారు. అంతేగాని కొండలు వేసుకున్నంతలోని ఈ జనసేన అలా అనుకోవడం అది కరెక్ట్ కదండి. అది మీ ఒపీనియన్ అయితే డెఫినెట్ గా మీరు చెప్పిన అన్ని ఏరియాస్ లో టీడీపీ వస్తుంది. సో నాకు ఇంకా నేను ఈ సైడ్ చెప్పాను, ఈస్ట్ సైడ్ నాకు తెలియదు. మా వైజాగ్ ఇటు సైడ్ అంటే నేను చెప్పిన మాత్రం యావరేజ్ గా టోటల్ ఇంకెవరు నేను బల్ల గురించి చెప్తాను. ఎవరన్నా దానికి ఎవరన్నా నేను చెప్పాలనుకుంటే నేను కాంటాక్ట్ అవ్వమని చెప్పండి. నేను చెప్పిందంటే బల్ల గురించి చెప్తాను. నాకు ఈస్ట్ వరకు అయితే తెలియదని చెప్తాను. టీడీపీ అయితే కన్ఫర్మ్. టీడీ అయితే కన్ఫర్మ్. థ్యాంక్ యూ. అందరిని అడిగి తెలుసుకుందాం ఎవరు వచ్చే అవకాశం ఉంది. సో సోమవారం అందరూ ఎలక్షన్ అయ్యాలి కాబట్టి ఒక్కొక్కరు ఒపీనియన్, అసలు ఎవరు గెలుస్తారో ఒకసారి కనుక్కుందాం. ఈ గ్రామం ఏంటో కూడా కనుక్కుందాం. ఊరి పేరు ఏంటన్నా? ఒల్లూరు అండి. ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడైతే దార్శెట్ రాజా గెలిచే అవకాశం ఉందండి. సో డామ్ షూర్. గురు ఎవరు రాజా గెలిచారు. ఊరి పేరు ఏంటి? ఒల్లూరు అండి. ఒల్లూరులో దార్శెట్ రాజా కన్ఫర్మ్. సో చెప్పండి గురు గారు, మీరు? ఒల్లూరు అండి. ఒల్లూరు దార్శెట్. మీ అందరూ ఎందుకు గ్యాదర్ అయ్యారు ఇలాగా? అక్కడ రాజా మంచోడు కాబట్టి ఇక్కడ గ్యాదర్ అయ్యారా? ఎవరు గెలిచే అవకాశం ఉంది? రాజా గెలుతారు. సో ఆపోనెంట్ ఎవరు మీకు? ఇక్కడండి దివ్య అండి. దివ్య. ఎంత మెజార్టీ రావచ్చు మీకు? మాకు వస్తే చెప్పలేమండి, మెజార్టీ లక్ష రావచ్చు, 1,50,000 రావచ్చు. గురుగారు ఎవరు గెలిచే అవకాశం? మాకు దార్శెట్ రాజారండి. అభివృద్ధి కూడా బాగా చేసాడండి. ఎంత వచ్చే అవకాశం ఉంది మెజారిటీ ఎంతనో రావచ్చు అండి, ఎందుకంటే జనాలు అందరూ వన్ సైడ్ అండి. ఎవరు గెలిచే అవకాశం ఉంది? దార్శెట్ రాజా. అసలు ఏం చేశాడు రాజా మీకు? మంచి పని చేశాడు. ఏం మంచి పని? ఇల్లు ఇచ్చాడు, మంచి పని చేశాడు, అన్ని కట్టాడు, వాటర్ కూడా ఇచ్చాడు మాకు. ఓకే, వెరీ గుడ్. మంచి పని చేశాడు. చెప్పండి గురుగారు. దార్శెట్ రాజా గారు వస్తారండి. 30,000 మెజారిటీ పక్కగా తగ్గకుండా వస్తాడండి. దివ్య గారికి వస్తారని చెప్తున్నారు అందరూ. దివ్య గారు వాళ్ళ ఇష్టం, వాళ్ళు అలా అనుకుంటున్నారు. కానీ దార్శెట్ రాజాకి 100% 30,000 మెజారిటీ తగ్గదండి. అందులోకి మా పంచాయతీ ఫుల్ మెజారిటీ వస్తుంది, ఎందుకంటే ఆయన చేసిన పనులు అలాంటివి. మీరు చెప్పండి. దార్శెట్ రాజా గారు వస్తారండి. రాజా గారు వచ్చే అవకాశం ఉంది. డబ్బులు తీసుకుని ఓటేసే వాళ్ళు చాలా మంది అంటారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అలాంటివి నమ్మకూడదండి. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అలాంటి చెప్పాలంటే డబ్బులు తీసుకుని ఎవరో వేయించట్లేదండి. దార్శెట్ రాజా గారు ఆ విధంగా రాజా గారి కోసం చెప్పట్లేదండి నేను. డబ్బులు తీసుకుని వేసే వాళ్ళ కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అది వేయడం మంచిదా కాదా? డబ్బులు తీసుకుని వేస్తే అభివృద్ధి ఎట్లుంటే అటు వేస్తారండి. అది మెయిన్. ఇప్పుడు డబ్బులు తీసుకున్నా గానీ అభివృద్ధి ఉండాలి కదా ఊళ్ళో. ఎవరు మంచి పని చేస్తే వాళ్ళకే ఓటేస్తారు. కొంతమంది డబ్బులు తీసుకుని ప్రలోభ పెడుతుంటారు కదా, ఓట్లు చీలిపోతున్నాయా? ఒకవేళ డబ్బులు ఇచ్చినా డబ్బులు తీసుకున్నా
దాచిట్ రాజు 100% గ్యారెంటీ. రాజా గుర్తుకొస్తారండి. 100% అండి. చేసి పనులు అలాంటివి అంత మంచి పనులు జరిగాయండి మా ఊళ్ళో. ట్యాంక్ అది చేశారు. ట్యాంక్ ఇళ్ల స్థలాలన్నీ అదిగోండి ఒకసారి ఇలాంటి అభివృద్ధులు చేస్తే ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఓట్ల కోసం. సో ఇలాంటి అభివృద్ధి చూడండి, వెనకాల వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది. ఇలాంటి వాటర్ ట్యాంక్స్ చాలా కట్టారు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఇలాంటి అభివృద్ధి చేస్తే ఎవరికి డబ్బులతో ఓటు కొనుక్కోవసరం లేదు, నిజాయితీగా వాళ్ళే ఓట్లు వేస్తారు. సో ఇంకా ఉన్న వాళ్ళు అడుగుతారండి. హాస్పిటల్ లేదండి, హాస్పిటల్ అలాంటి హాస్పిటల్ సొంతంగా బాబ్జీ గారి ఆధ్వర్యంలో హాస్పిటల్ అనేది చాలా నీట్ గా శుభ్రంగా చేసి కట్టి పెట్టారు. రెగ్యులర్ గా ఒక డాక్టర్, ఒక ఎమ్మెల్యేచ్వి, ఒక ఆశా వర్కర్, ఒక నర్సు, ఒక ఏఎన్ఎం డైలీ రెగ్యులర్ గా ఇప్పుడు మీరు చూసినా అక్కడే ఉంటారన్నమాట. అదే విధంగా హాస్పిటల్ డెవలప్మెంట్, వాటర్ ట్యాంకులు, కంటిన్యూ స్ట్రీట్ లైట్స్, లైట్లు ప్రతి వీధికి ప్రతి గడప గడపకి వీధికి లైట్లు పెట్టించారు. అలాంటిది మా పొంత వ్యవహారంలో తీసుకొని సైట్లు ఇప్పించారు జగన్ ఇల్లు స్థలాలు. ఇక్కడే ఉందా రాజా గారు చేసిన అభివృద్ధి? నియోజకవర్గంలో ప్రతి పిండి పిన్ను గడప గడపకి ప్రతి పథకం పడింది, ప్రతి వర్క్ దాడిశెట్టి రాజా గారు చేశారు. అది డామ్ షూర్ గా చెప్పండి. దాడిశెట్టి రాజా గారు చేసి 3 నియోజకవర్గంలో కూడా కంపల్సరీగా ఉన్నదండి. ఇవన్నీ ఊరి ఊరికి కూడా ఉందండి. ప్రతి ఊరికి కూడా రాజా గారు చేసిన చంద్రబాబు దాడిశెట్టి రాజా అందరూ కూడా చిన్న మాట అండి. ఆ రాజా గారు చేసిన అభిమానం జగన్ గారు చేసే పనికి తడుగుంటు వేసుకొని పడుకుంటే మళ్ళీ ఫుల్ మెజారిటీ వస్తారండి. ఏంటారు అసలు సొమ్ము తిన్నవాళ్ళు ఈ ఆడవాళ్ళ డ్వాక్రా గ్రూప్ గాని, మహిళా మండల గ్రూపులు గాని, ఏ గ్రూప్ అయినప్పుడు కానీ దానికి ఏమండి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అతను సొమ్ము తిన్నవాడు అతనికి ఎత్తే ఆడవాళ్ళు అయితే తడుగుంటు వేసి పడుకుంటే జగన్ వెళ్తారు, రాజాబాబు వెళ్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇవన్నీ అభివృద్ధి పనుల గురించి అందరూ చెప్తున్నారు బాబా. అభివృద్ధి పనుల గురించి అందరూ చెప్తున్నారు. జగన్ గారు చేసిన స్టేట్ మొత్తానికి అన్ని కూడా అందరికి అన్ని గ్రామాలకి అందరూ, అలాగే రాజా గారు కూడా అన్ని నియోజకవర్గాలు ఎక్కువ చేశారు. అంతకంటే అతి ముఖ్యమైనది ఏంటంటే కరోనాలో 2 సంవత్సరాలు కూడా ఏ నియోజకవర్గాలను ఏ నాయకులు చేయనటువంటి పని ప్రతి రోజు స్వయంగా ఇంటి దగ్గర నుంచి వచ్చిన పేషెంట్లకే కాదు, పేషెంట్ల బంధువులకే కాదు, వాళ్ళందరికీ కూడా సొంత ఫుడ్ పెట్టి 2 సంవత్సరాలు మొత్తం వచ్చిన హాస్పిటల్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఆ పార్టీ కానీ అది కానీ ఎవరు కాదు, హాస్పిటల్ పేషెంట్లు కాదు, బంధువులకి కాదు, 2 సంవత్సరాలు సొంత ఖర్చులతోటి ఆయన అందరికీనే భోజనం పెట్టి అందరూ కూడా ఆదుకున్నారు. కరోనాలో రామకృష్ణ కరోనా టైంలో రాజా గారు పక్కూరు కూడా అంతే సాయం చేశారా? పక్కగా నియోజకవర్గంలో ఊళ్ళు కూడా సాయం చేశారు. నియోజకవర్గం నుంచి పక్కన నియోజకవర్గం నుంచి కూడా వచ్చారు. తుని ఏరియా హాస్పిటల్ అంటే తుని అయితే ప్రత్యక్షంగా చూశాను నేను. తుని ఏరియా హాస్పిటల్ అంటే తునికే కదా, పక్కన పాయిరపేట నియోజకవర్గం నుంచి కూడా తునే వస్తారు. ఏరియా హాస్పిటల్ అంటే వచ్చిన వాళ్ళు పేషెంట్లు కదా, బంధువులకే కదా, సొంత జేబులో సొంత డబ్బులతో ఖర్చు పెట్టి హాస్పిటల్లో ఫ్రీగా భోజనం పెట్టించి చాలా మందిని ఆదుకున్నారు. కరోనాలో ఇవాళ చెప్పి నాయకులు వచ్చే నాయకులు తెలుగుదేశం ఏమన్నా రామకృష్ణ గారు ఎక్కడ ఉన్నారో వైనలేదు, ఇవాళ అశోబాబు గారు తిరిగేస్తాను మా ఊళ్ళు 50 తిరిగారు. అశోబాబు గారు దొంగ శంకుస్థాపన చేసి వెళ్ళిపోయి వాటర్ ట్యాంక్ కడతా అని చెప్పేసి ట్యాంక్ లో ఏం లేదు. అదే రాజా గారు వచ్చి నేను ఆ సంవత్సరం తిరగకుండా కట్టిస్తున్నారు, 6 నెలలు తిరగకుండా వాటం గడించారు, ఇదే వాటం గడించారు ఆయన. అది అలా పని చేసి చూపించారు. అలాగా ఒక అబ్జెక్షన్ ఇంత చేసిన రాజా గారు నేను పక్కూరికి వెళ్తే రోడ్ లేదని ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. మరి వాళ్ళు రోడ్లు అన్నదే మాకు 12 అడుగులు మీ ఊరికి రోడ్డు ఉందండి, పక్క ఊరు కోసం చెప్తున్నాను. మా ఊరికి 12 అడుగులు రోడ్డు ఉండదు. ఇప్పుడు 30 అడుగులు రోడ్డు వేసారు మా ఊరికి. 30 అడుగులు రోడ్డు వచ్చింది మా ఊరికి. ఎక్కడ 1 రోడ్డు ఎక్కడైనా ఉంటే ఉండదు, కామన్ స్టేట్ వైజ్ గారు ఎక్కడైనా ఉన్నా కామనది. అవన్నీ కూడా బయట వరకు కూడా 30 అడుగులు రోడ్డు అవకాశం ఉందంటే పక్కగా దాసి రాజా గారు నెగ్గుతారు. ఎక్కువ మేటి తక్కువ మేటి లక్షల కోట్లు అని చెప్పడం అవగాహన లేని మాట. ఇది కాదు కంపెనీ గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా ఇటు ఇంకా ఎక్కువ వస్తుంది. 20 సుమారు వచ్చింది. 23 మెజార్టీ కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఎంత మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉంది, ఎవరికి గెలిచే అవకాశం ఉంది? గతంలో 23,162 మెజార్టీ వచ్చిందన్న దాడిశెట్టి రాజా గారికి. ఇప్పుడైతే 30,000 ప్లస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇవాళ కరోనా సమయంలో ప్రతి ఇంటికి భీమని కూరగాయల నిశ్చోదరం ప్రతిది కూడా ఆయన పంచిపెట్టారు మాకు. ఏంటి తర్వాత ఒళ్ళూరు కూడా ఆయన దత్తత తీసుకుంటానని చెప్పారు అప్పుడు. అలాగే మా ఊరికి 2 వాటర్ ట్యాంక్లో విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్, రైతు భరోసా చాలా అభివృద్ధి చేశారు మా ఊరికి. హాస్పిటల్ ఒకటే ఏంటి మళ్ళీ మా రాజన్న గెలుతారు ఇక్కడ. ఓకే, ఒక బీసీపేట గురించి చెప్తున్నానండి. నీళ్ళకి ఎన్నో ఇబ్బందులు పడేవారండి. అటువంటిది ప్రతి ఇంటికి కూడా ఇంటికి కులైంది. అలాగే 400 ఓటింగ్ అండి. 400 ఓటింగ్ లోనే 110 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారండి.
2 వాటర్ ట్యాంకులు బీసీకి సంబంధించిన దగ్గరలోనే ఉన్నాయండి. రైతు భరోసా కూడా అలాగే బీసీకి సంబంధించిందేనండి. అంటే అదే ప్లేస్ లో ఉన్నాయండి. ఇక్కడ రాజాగారి గొప్పతనం లేకపోతే ఒల్లూరులో ఉన్న ప్రెసిడెంట్ అంటే ఇష్టం? ఎందుకు అన్ని ఇక్కడ జరుగుతున్నాయి మంచిగా? ప్రెసిడెంట్ గారు సహా రాజా గారు మా ప్రెసిడెంట్ గారు ఎలా చెప్తే అలాగా చేసుకొచ్చారండి. నేను లోకల్ నాయకులు పెట్టి కదండి ఉంటుంది అదండి. అలాగే శ్మశానం గోడ అండి, అది కూడా అన్న బ్యాంక్ మనకి చేయించారండి. సో మీ గ్రామం పేరేంటి చెప్పండి, ఇక్కడ ఎలక్షన్ ఎలా ఉండబోతుంది, ఎవరు గెలిచే అవకాశం ఉంది? మా గ్రామం ఒల్లూరు గ్రామం అండి. ఇక్కడ మన మంత్రివాళ్ళు శ్రీ దార్శెట్టి రాజా గారు గెలవబోతున్నారు. మళ్ళీ 2014, 2019, 2024 ఆయనతోనే మేము ఉంటున్నాం. 2024లో అత్యధిక మెజార్టీ తెస్తామని మేము వ్యక్తం చేస్తున్నాం. అలాగే మంత్రి గారు చేసే పనులు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇంట్లో సంక్షేమ పథకాలు అవనివ్వండి, అభివృద్ధి అవనివ్వండి బాగా చేశారు మంత్రి గారు. అలాగే ఆయన పేదల పట్ల ఎక్కువగా మొగ్గు చూపేవారు. అలాగే చాలా మంది కూడా నేను కళ్ళారుగా నేను చూసినప్పుడు కూడా చాలా మంది అన్న మా ఇంట్లో ఏమీ లేవన్నా, నాకు ఇంత ఆపద వచ్చింది, ఇంత అలాంటి చాలా ఎక్కువగా చేసిన వ్యక్తి ఎవరంటే మన దార్శెట్టి రాజా గారే. ఇవాళ వస్తుంటారు. కరోనా టైంలో ఆయనే హాస్పిటల్లో కానీ ఆక్సిజన్ కావాల్సిన ప్రతిదీ కూడా ఆయనే మనకి దగ్గరుండి ఇలా ఫోన్ చేయగానే వెళ్ళి హాస్పిటల్ దగ్గర మనవారు ఉన్నారు, వెళ్ళి వాళ్ళకి అర్జెంట్గా ట్రీట్మెంట్ అందించాలని డాక్టర్లు కూడా సూచనలు ఇచ్చేవారు. అలాగే ఎక్కువగా మన ప్రజల పట్ల కూడా ఎక్కువగా ఆయన ఆక్సిజన్ కావాల్సిన తర్వాత వెంటిలేటర్ కావాల్సిన సడన్ గా ఆ కరోనా టైంలో మనందరినీ చాలా బాగా కాపాడండి. నా చేతుల ద్వారాగా మా ఊర్లో కూడా ఒక 5-6 బతికించాం మేము. సో రాజాగారి పట్ల మీ ఊరి పట్ల చూపించిన దానికి మీరు రాజాగారిని గెలిపించుకుంటారు. రాజాగారు చేసిందంటే మా ఊరికి 2 ట్యాంకులు ఇచ్చారన్న. అలాగే శ్మశానానికి కావాల్సిన ప్రహారీ కూడా కొడుతున్నారు, గోడ కట్టారు, క్లినిక్ హెల్త్ క్లినిక్ సెంటర్ కట్టారు, అక్కడ రైతు భరోసా కేంద్రం కట్టారు. ప్రతిదీ కూడా మా ఊరికి ఆయన మంచి చేశారని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే గతంలో కంటే మా ఊరికి వాటర్ సమస్య ఎక్కువ ఉండేది, గత ప్రభుత్వంలో కంటే ఆ సమస్య మా ఊరికి తీర్చారండి. తర్వాత ఇంకోటి ఏంటంటే మళ్ళీ జగనాన్ని సీఎం చేసుకుంటాం. జగనాన్ని కూడా ఒకటే అంటున్నాడు ప్రజల్ని, నా పార్టీ కానీ నేను నచ్చితే మీరు ఓటు వేయండి, నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు మీకు నచ్చితే మాకు ఓటు వేయండి అని చెప్తున్నారు ఆయన. దాన్ని బట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికినే అందులో కూడా ప్రతి లబ్ధిదారుడికి 3 లక్షలకి 4 లక్షలు కూడా లబ్ధిదారు పొంది ఉన్నారు. చాలా అలాగే ఇల్లు స్థలాలు కూడా మా పంచాయతీలో ఎక్కువగా ఇచ్చాం. దాన్ని బట్టి ఏంటంటే రాజాగారిని గెలిపించుకుంటాం. ఈ గ్రామం ఏంటి, ఈ గ్రామం మీ ప్రభుత్వంలో ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వంలో డెవలప్మెంట్ అయ్యిందా లేదా, నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము గత 60 సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ పరిపాలన ఉందండి. 40 సంవత్సరాలు యనమల రామకృష్ణుడు అనే వ్యక్తి చేయలేని మినిస్టర్లన్నీ చేసేసాడండి. 100 సంవత్సరాల చరిత్రను తిరగేసి దాడిశెట్టి రాజా అన్న వ్యక్తి వచ్చి వైఎస్ఆర్సీపీ తరఫున టికెట్ తీసుకుని 2 టర్న్లో గెలవడం జరిగిందండి. 2వ టర్న్లో అధికారం వచ్చిన వెంటనే మా ఊరు గ్రామానికి 100 సంవత్సరాల్లో లేని ఒక ట్యాంకు వాటర్ ట్యాంకులు లేని ఈ గ్రామానికి 2 వాటర్ ట్యాంకులు తేడం జరిగిందండి. ఉమ్మడి పంచాయతీ ఉండదు, ఉమ్మడి పంచాయతీతో 3 వాటర్ ట్యాంకులు తేడం జరిగిందండి. పుసర కాలువ ఈ యనమల రామకృష్ణుడు అనే వ్యక్తి 5 మినిస్టర్లు 6 మినిస్టర్లు చేసి 10 కిలోమీటర్ల దూరంలో కప్పెట్టి ఉంచాడండి. పుసర కాలువ రాకుండా ఈ ఊరు ఇక్కడ 10 గ్రామాలకి ఈ దాడిశెట్టి రాజా వచ్చిన తర్వాత ఈ 10 గ్రామాలకి ఆ పుసర కాలువని ఇక్కడికి అందించడం జరిగిందండి. ఈ తుని నియోజకవర్గంలో 10 గ్రామాలకే కాకుండా విశాఖ జిల్లాకే ఈ పక్కన ఉన్న ఊర్లకి సరిహద్దు జిల్లా పాకిరేపేట నియోజకవర్గంలో 10 గ్రామాలకు నీరు అందించడం జరిగిందండి. కానీ ఒక క్వశ్చన్ అండి, ఎప్పుడు లేని ఒక చిన్న వ్యతిరేకత అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్ల రాజాగారికి పేరు వస్తుంది. దాన్ని మీ ఒపీనియన్ ఏంటి? చుట్టుపక్కల ఉన్న జనాల వల్ల రాజాగారికి ఇప్పుడు ఒక చిన్న నెగిటివ్ థాట్ అయితే బయట స్ప్రెడ్ అవుతుంది. ఎందుకు అవుతుందని పనులు చేత అవుతుందా? ఒక బార్బర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇంకొక పర్సన్ దగ్గరికి వెళ్ళి మేము ఎంక్వైరీ చేస్తే వాళ్ళు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే రాజాగారు మంచివారనే ఆ చుట్టుపక్కల వల్ల అని ఒక టాక్ ఎవరు చేస్తున్నారండి. జగన్ పరిపాలనలో కార్యకర్తలు ఎవరన్నా పరిపాలన చేస్తున్నారా? చేయలేదు.
చెప్పండి మరి మా వాళ్ళు ఎందుకు మరి పెట్టుకుంటారు? ఎందుకు వస్తుందో బ్యాడ్ నేమో అదే ఎందుకు అది వస్తుందో కాదు. చెప్పాలి కదా. President కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు సర్పంచ్ ఇబ్బంది పడుతున్నామండి. అదే ఎందుకు? సర్పంచ్ ఇబ్బంది పడుతున్నారు. సర్పంచ్ నిధులు లేవు. అండి. నిధులు లేక పంచాయతీ డెవలప్మెంట్ లేక చేయలేక మేము ఇబ్బంది పడుతున్నాం. కానీ గ్రామాల్లో మొత్తం అన్ని పనులు కూడా ఎమ్మెల్యేల ద్వారా డెవలప్ అయింది. ఈ సంక్షేమం జగన్ ద్వారా సంక్షేమం అందింది జనాలకి. ఎవరి వల్ల ఇబ్బంది వస్తుంది? జగన్ అన్న పంపిన సంక్షేమాలు ఎవరన్నా కార్యకర్తలు అడ్డేయగలుగుతారా? ఆపగలిగారా? మరి ఇల్లు ఆపారని ఎవరు ఆపారండి ఇల్లు? మా ఊరు పంచాయతీకి ఉమ్మడి పంచాయతీ 280 ఇల్లు ఇచ్చాం తలలో. ఎవలాపం అంటే ఇది ఆపారు బయట వస్తున్న అపోహలు అడుగు ఎవలాపం అండి. ఆపనా కూడా లేకుండా మాకు అన్ని సంక్షేమాలు అన్ని పథకాలు ఇచ్చేస్తే అయ్యే జెండా పెట్టుకున్నాడు. మాకు కోపం వచ్చి తీసేద్దానన్నా రిజిస్ట్రేషన్ చేసేసాడు మా సీఎం గారు. మంచి పని చెడ్డ అంటారు మీరు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే తెలుగుదేశంలో చాలా మంది రాజాగారు చుట్టూ చేరారు. అది శుభ సూచకమేనా? మీరు కాదండి. మరి కొంతమంది కార్యకర్తలు నెగిటివ్ వచ్చే థాట్ ఉంది కదా, ఎందుకు వస్తుంది? అంటే మనం ఎప్పటి నుంచో ఈ కండో అలా కాదండి. ఒక క్యాండిడేట్ ఉన్నాడండి. మీరన్నారు చరిత్ర అని. యనమల రామకృష్ణ గారు 2019 ఎక్కితే నేనేం చెప్తాను? నేను చెప్తాను ఆలోచించండి. అలా కాదు. సరే ఒక్క క్వశ్చన్. రాజాగారు ఓడిపోయినప్పుడు ఉన్న జనాలందరూ రాజుగారు అంటే గవర్నమెంట్ లేకున్నప్పుడు రాజుగారు గెలిచినప్పుడు కొంతమంది చుట్టూ ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే ఉన్నారు రాజాగారు చుట్టూ. నేను చెప్పి ఆలోచించండి. ఏ పార్టీ అయినా అధికారంలో చేసినప్పుడు కొంతమంది అడుగులు వస్తాయి. అలాగే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలోకి, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీలోకి కామన్. అది వెళ్ళండి. అది ఎందుకంటే రాజా గారు నెగిటివ్ గా కొంతమంది వెళ్ళిపోయారు అంటున్నారు మీరు. మరి యనమల రామకృష్ణ గారు తమ్ముడు ఇక్కడ రాజకీయం ఈ 30 సంవత్సరాలు ఆయన చేశాడు. అవునండి. యనమల రామకృష్ణ ఎప్పుడైనా ఇక్కడ తిరిగాడా? యనమల రామకృష్ణ ఇక్కడ ఎప్పుడైనా పనులు చేశాడా? ఆ తర్వాత ఆయన బ్యాట్ యనమల కృష్ణ గారికి చుట్టుకుంది. యనమల తమ్ముడికి చుట్టుకుంది. ఆ 2 టన్నులో ఆయనకి ఈ నిలబడ్డ 2 టన్నులో ఆయన సపోర్ట్ చేయలేదండి. ఇక్కడికి వచ్చి తిరగలేదు యనమల రామకృష్ణ గారు. అతను సపోర్ట్ చేయలేదు. 2 టన్నులు ఓడిపోయాడు. ఇప్పుడు ఆయనే చెప్పారు కదా, 4 పదాలు వాళ్ళ ఇంట్లో ఉండాలి కానీ 2 టన్నులు ఓడిపోయిన రాయి చెప్తే నాకు ఎవరా అన్న, నాకు ఎత్తలేదా 4 మా ఇంట్లోనే ఉండాలా, మా అమ్మాయి కొట్టు ఉండాలా, మా అల్లుడి కొట్టు ఉండాలా, మా అయ్యాన్ని కొట్టు ఉండాలా, నాకు ఎమ్మెల్సీ ఉండాలా. దివ్య గారికి మెజారిటీ ఎక్కువ వస్తుంది అంటున్నారు. ఎక్కడి నుంచి వస్తుందండి? దేనికి వస్తుంది? ఇంతమంది డెవలప్మెంట్ చేసేయడం వస్తుందా, లేకపోతే కృష్ణ గారు వాళ్ళ తరపున పోరాడుతున్నారని వస్తుందా? దేని గురించి వస్తుంది మెజారిటీ? రాజా గారికి ఎంత మెజారిటీ రావచ్చు మీ ఒపీనియన్ ప్రకారం? 30,000 తక్కువ రాదండి. 30,000 తక్కువ రాదు. భారీ మెజారిటీ. సో మీ అందరూ సపోర్ట్ రాజా గారికి ఉంటుంది బ్రహ్మాండంగాను. ఎందుకంటే నేను చూసాను ఈ ఊర్లో ట్యాంకులే కట్టారు కదా మీరు. ఒక ట్యాంకులు కాదండి, రెండు వాటర్ ట్యాంకులు మా ఊరికి, మా ఉమ్మడి పంచాయతీ ఇడిపోయాం. దానికి ఒక ట్యాంకు, 3 ట్యాంకులు, 50 నేను చెప్పాను కదా, ఆ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 100 సంవత్సరాల చరిత్రలో ఒక ట్యాంకు లేదు మాకు. మరి 2 టన్నులు, 1 టన్ను 5 సంవత్సరాలు రాగానే అక్కడ కప్పాడు. పుస్తకాలు తెచ్చాడు. రామకృష్ణ గారు ఆఫ్ చేసిన పుస్తకాలు తెచ్చాడు. 3 రాజాగారు 3 వాటర్ ట్యాంకులు ఇచ్చారు. ఒక హాస్పిటల్ కట్టించారు. 5 వరుస బిల్డింగ్ కట్టించారు. సంక్షేమ పథకాలు ఉమ్మడి పంచాయతీకి 30 కోట్ల సంక్షేమ పథకాలు వచ్చాయి మా ఊరికి. లాస్ట్ ఈ జరిగిన గవర్నమెంట్ ప్రభుత్వంలో రాజాగారు ఇది ఒక్కటి చేయలేదే అని ఏమైనా అనిపించిందా మీకు? ఉంటాయండి పనులు లేకుండా ఉన్నా. ఇంకా రోడ్డు ఉందంటాం మేము, ఇంకా కళ్యాణ మండపం కావాలంటాం, ఇంకా పుస్తకంగా అన్ని కావాలంటాం. మళ్ళీ టన్ను మాకు ఈ టన్ను వస్తే సునీల్ గారు ఈ ఎంపీ నిధుల్లో పంచాయతీ ₹1 కోటి ప్రకటించాడు. ఆయన ఆ ₹1 కోటితో మళ్ళీ ఓట్లు వేసుకుంటాం. మేము డెవలప్మెంట్ కోసమే అక్కడ ఉన్నాం. మేము మాకు సర్పంచ్లు రాలేదని, మా సర్పంచ్ మాకు దెంగన కుదరలేదని మేము ఎవరు ఇబ్బంది పడలేదు. ఒక రాజా గారు ఊరికి మంచి పని చేశారని నీతికి మేము పని చేస్తున్నాం అండి. అది మీ అందరి సపోర్ట్ ఉంటుంది. రాజా గారు భారీ మెజారిటీతో గెలుస్తారని బ్రహ్మాండంగా చూద్దాం రిజల్ట్ ఏమవుతుంది. ఒల్లూరుగా ఏమో మెజార్టీ వస్తుంది, తుని నియోజకవర్గం మెజార్టీ వస్తుంది, జగనన్న సీట్లు మెజార్టీ వస్తాయి. హలో గైస్, నేను ఎన్ చామవరంలో ఉన్నాను. సో ఇక్కడ చాలా మంది ఒపీనియన్స్ అయితే తీసుకున్నాను. ఇంకో పెద్ద ఆయన దగ్గరకు వచ్చాను. ఈయన రాజకీయాలు ఎక్కువ ఉంటారని తెలిసింది నాకు ఇక్కడ. సో రమేష్ గారిని ఒకసారి అడిగి అసలు ఇక్కడ పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది, ఓటింగ్ లో ఎవరు గెలిచే అవకాశం ఉంది, కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాను. చూద్దాం. సార్, ఎన్ చామవరంలో ఓటింగ్ ఎంత? ఈ పోలింగ్ రోజు ఎంత పడింది, ఎంత పడలేదు? 2000 చిల్లర, 1800 చిల్లర పోలేందండి. రిమైనింగ్ ఎందుకు పడలేదు అంటారు? మామూలుగా ఏమైంది అంటే రాలేదు, బయటకు వెళ్ళిపోతారు. టైం ఏం కదా, వెళ్ళిపోతుంటారు బయటకి. ఇక్కడ ఎంత వరకు పడిందండి ఓటింగ్? టైమింగ్ రాత్రి 8:30, 9 వరకు అయింది. 9 వరకు అయింది. ఓకే. ఏమన్నా రోజు ఏమన్నా కొంచెం అటు డిస్టర్బెన్స్ కామన్. ఇప్పుడు ఎన్ చామవరంలో మెజారిటీ ఓట్లు ఎవరికి పడే అవకాశం ఉంది? దాడిశెట్టి రాజా గారికా,
మన యనమల దివ్య గారికి, వైఎస్ఆర్సీపీ రాజాగా. వైఎస్ఆర్సీపీ రాజా గారికి. నాదొక క్వశ్చన్, ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ మీ ఎన్న చామవారి వరకు చెప్పండి, జగన్ చూసి ఓటేస్తున్నారా రాజా గారిని చూసి ఓటేస్తున్నారా? జనరల్ గా ఓట్లు అనేక రకాలు పడతాయి. మొట్టమొదటి ఇక్కడ అయితే రామకృష్ణుడికి ఎగెన్స్ట్ గా పడతాయి కొన్ని, రాజా ఫేవర్ గా కొన్ని పడతాయి, రాజశేఖర రెడ్డి అభిమానులుగా కొన్ని పడతాయి, చంద్రబాబు నాయుడు సీఎం గా చూడకూడదని కొన్ని పడతాయి. అదొక కారణం. అలాగే జగన్మోహన్ రెడ్డికి కొంత ఫేవర్లు ఉంటారు, అది కామన్. అది సో అంటే నేనేమన్నానంటే జగన్ చూసి ఓటేస్తున్నారు ఇక్కడ, రాజాని చూసి ఓటేస్తున్నారు మీ జనాలు ఎక్కడ? ఇక్కడ నేను చెప్పిన రకాలుగా నేను చెప్పిన అన్ని రకాలుగా పడతాయి. ఇన్ని రకాలుగా కూడా ఓటు పడే ఛాన్స్ ఉందని చెప్తున్నా. పడతాయి, ఒక రకంగా పడదు ఓటు. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే టీడీపీ వాళ్ళు ఇక్కడ మన వైఎస్ఆర్సీపీ వచ్చినప్పటి నుంచి మీకు ఇక్కడ డెవలప్మెంట్ జరిగిందా జరగలేదా? ఈ గ్రామం ఈ గ్రామం వరకు అవింది. లాస్ట్ టైం వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి చేసిన దాంట్లో, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో లాస్ట్ టైం ఇది ఒక్కటి చేయకుండా ఉంటే బాగున్ను, ఇది ఒక్కటి చేయలేదు, లేకపోతే దీని వల్ల ఇబ్బంది అయింది, దీని వల్ల కొంచెం ఓట్ బ్యాంక్ తగ్గిందని ఏమని అనుకున్నారు మీరు? ఓట్ బ్యాంక్ తగ్గలేదు, పెరిగింది. అయితే ఏంటంటే ఇరిగేషన్ స్కీమ్ తుని కాన్స్టిట్యున్సీ ఉంది కదా, ఈ చామవారం దౌర్భాగ్యం ఏంటంటే రామకృష్ణుడు అలాగే పనిచేశాడు. 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో పుష్కర్ కెనాల్ ఇక్కడ పంపా ఫ్లడ్ కెనాల్ ఒకటి ఏర్పాటు చేశారు, దాన్ని పుష్కర్ కెనాల్ గా మార్చారు రాజశేఖర రెడ్డి గారి టైంలో. అధికారుల సహకారంతో ఈ ఎమ్మెల్యేలు అడిగారు, అప్పుడు రామకృష్ణుడు ఎమ్మెల్యే. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఇప్పుడు ఈయన వచ్చాడు, అది పూర్తి చేయలేదు. అది గొప్ప. ఇది కరువు ప్రాంతం, ఇదే కరువు. ఈ కరువు ప్రాంతంలో కనీసం ఈ పక్కన ఉన్న 5 కిలోమీటర్ల వరకు నీరు వస్తుంది, గోదావరి నీరు. ఈ పక్కన ఒక 5 కిలోమీటర్లు తాండవ నీరు వస్తుంది. ఇది పూర్తి చేయలేకపోయారు. ఇది ఈ నాయకుల యొక్క పనితనం. సో అది దాంట్లో కొంచెం జగన్ గారు కూడా, జగన్ ఇంకా సంబంధం లేదు. జగన్ నిన్న వచ్చాడు, అసలు జగన్ విమర్శించడానికి అర్హత లేదు. అంటే మరి లాస్ట్ 5 సంవత్సరాలు ఉన్నారు కదా జగన్ గారు, అది వేరు. ఇప్పుడు ఈ పథకం 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. ఏ పథకం అయినా రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి అనేవాడు నిన్న వచ్చాడు. అంటే పోలవరం ప్రాజెక్ట్ మీద నేను భరోసా తీసుకున్నాను, చేస్తానని చెప్పారు కదా. అసలు పోలవరం ప్రాజెక్ట్ తీసుకున్న వీళ్ళు ఎవరు? అసలు పోలవరం ప్రాజెక్టుకి విరోధులు ఎవరంటే మొట్టమొదట బీజేపీ గవర్నమెంట్, మొట్టమొదట రోసీ నాయకత్వంలో, కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం విరోధులు. ప్రతిపక్షం ఏమంటుందంటే అసలు ప్రతిపక్షాలు విమర్శిస్తాయి కదండి. అసలు ఎప్పుడు వెళ్ళినారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతమే తేవట్లేదు, నరేంద్ర మోడీ గారు అడగట్లేదు అంటున్నారు. అడగడానికి అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి అడగక్కర్లేదు. అది మీరు గుర్తు పెట్టుకోండి. రాష్ట్రం విడిపోయినప్పుడు పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కింద కేంద్రం పూర్తి చేస్తానని చెప్పింది. అది ఒక ముఖ్యమంత్రికి సంబంధం లేదు. దాని ద్రోహులు ఏంటంటే అది విడిపోయినప్పుడు ఏమైంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇతను ఏం చేయాలి, కేంద్రానికి వదిలేయాలి. రెస్పాన్సిబిలిటీ కాదు, కమిషన్ గాడు కదా. ఈ కమిషన్ తీసుకుని ఏం చేశాడంటే పోలవరం ప్రాజెక్ట్ ని మోడీతో టైప్ అయిపోయి తెచ్చేసుకున్నాడు. అయినా సాక్షాత్తు ఏటీఎం కింద ఉపయోగించుకున్నాడు అన్నాడు కదా. నీకు దాకా చెప్పి పోలవరం ప్రాజెక్ట్ ని విమర్శించడానికి, జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి అర్హత ఎవరికి లేదు. చెప్పి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి. పోలవరం ప్రాజెక్టు అంతకు ముందు 10 ఏళ్ళ ముందుకి వాళ్ళ నాన్నగారి టైంలో ప్రారంభించారు. మీరు గుర్తుపెట్టుకోండి. అంతకుముందు మీరు ఎవరో పుట్టక ముందు స్టార్ట్ అయింది తెలుసా, కాలాలు రావడం, సర్వే చేయడం జరిగేది. రాజశేఖర రెడ్డి పోలవరం ప్రాజెక్టు ఆద్యుడు. అంటే ఇప్పుడు ఒక విషయం, పోలవరం ప్రాజెక్టు విషయంలో మొట్టమొదటి విరోధులు రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్. తర్వాత ప్రభుత్వం విడిపోయిన తర్వాత మోడీ, చంద్రబాబు నాయుడు, వీళ్ళే దొంగలు. అసలు ఇంకైతే పూర్తి అవుతుంటారా? ఎందుకు పూర్తి అవ్వదు? మీరు చూసారా లేదు, మీరు మీడియా ఛానలే కదా. అంటే ఇప్పుడు నేనేమన్నా అదే నేను ఎందుకు క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు ఏటీఎం కింద వాడుకున్నారని చెప్పారు కదా, చంద్రబాబు నాయుడు గారు వర్క్ స్టార్ట్ చేశారు? అసలు చేయలేదా? దోపిడీ చేశాడు పైపెచ్చి. అంటే వర్క్ అప్పుడు స్టార్ట్ అయినట్టున్నాయి కదా. లేదు, అబద్ధం అమ్మా. రాజశేఖర రెడ్డి గారి టైంలోనే ఈ లెఫ్ట్ కెనాల్ అంటారు, కుడి కాలువేమో అటువైపు వెళ్ళింది. మనకి అన్నవరం దగ్గర నుంచి ఒక అన్నవరంగా నేను చెప్పేస్తున్నాను కదా, ఈజీ చెప్తాను. పోలవరం ప్రాజెక్టు 2 కాలువలు, కుడి కాలువ అటు విజయవాడ వైపు. రాజశేఖర రెడ్డి గారి టైంలోనే 80% అబవ్ పూర్తయింది. చంద్రబాబు నాయుడు ఆడ కులబోళ్ళతోటి, అతని అభిమానులతోటి కేసులు వేసి కొంత దూరం ఆప్ చేసేసాడు. ఏది చంద్రబాబు గారు ఏం పని చేయలేదు. ఎప్పుడు
అతను వచ్చిన తర్వాత ఆ కాలంలో 20 కిలోమీటర్లు తవ్వేసి ఈ నీరుని పుష్కర ఎత్తిపోతల్లో పోసి కృష్ణా నదిని మళ్ళించి నా అనుసంధానం పెట్టి 2 కలుస్తాయి. ఎత్తిపోయితే కాలంలో ఎత్తిపోతల పథకం అది. ఈ కుడి కాలం ఉంది కదా, ఎడం కాలం అంటాం మాది. ఈ ఎడం కాలువ ఇప్పుడు మనం నుంచున్నావా, ఇక్కడ నుంచి స్ట్రైట్ గా కొలిస్తే 2 కిలోమీటర్లు వస్తుంది కాలువ. ఏది మన వెనకాల నేను ఉన్నాను కదా, నా వెనకాల నుంచి కొలిస్తే 2 కిలోమీటర్లు వస్తుంది. ఏది పోలవరం కాలువ. రాజశేఖర రెడ్డి గారు నెగ్గిన తర్వాత ఎవరికి తెలియకుండా సర్వే చేసి అద్భుతమైన కాలువ తవ్వాడు. ఆ కాలువలో 100 అడుగులు మీ కుర్రలందరూ ఏదో కొడుతుంటారు. అయితే 100 అడుగులు నీరు ఉంటుంది. ఆ కాలువలో పైపు ఇచ్చి రామకృష్ణుడు వాళ్ళు ఇయ్యంకుడు సుధాకర్ యాదవ్ తీసుకొచ్చి 350 కోట్ల రూపాయలు విలువల పనులు ఇచ్చేసి దోపిడీ చేశారు తప్ప ఏం చేయలేదు. తెలుసా మీకు? ఈ మొత్తం కాలువ ఇంచుమించు నక్కపల్లి తెలుసు కదా మీకు, విశాఖ జిల్లా, అనకాపల్లి జిల్లా. ఆ నక్కపల్లి పై వరకు ఎలమంచిల వరకు కూడా ఈ లెఫ్ట్ కెనాల్ పూర్తి అయ్యింది. అయితే అక్కడక్కడ ఏంటంటే హైవేలు బ్రిడ్జిలు కట్టలేదు. ఎక్కడ ఇది లేదు ఎవరు కూడా. ఇది అంచేత పోలవరం ప్రాజెక్టులో ఏ ప్రాజెక్టు అసలు ఈ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, విమర్శించకూడదు. మోడీని అడగక్కర్లేదు, ఎందుకంటే మోడీ దొంగ కదా. సరే మన పోలవరం ప్రాజెక్ట్ అన్న తీరని కదా, కానీ తీరుతుంది. ఎందుకంటే అలా అయిపోతుంది. ఇప్పుడు ఎందుకంటే అలా కదమ్మా, ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు మనం ఇంతప్పుడు చిన్నప్పుడు పుడతాం, అలా 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 పెరుగుతాం ఆయుష్ ఉన్నంతకాలం. అలాగే ఇప్పుడు మీకు తెలిసిన పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ ముగ్గురు పుట్టలేదు అప్పటికి. ఇప్పుడు మీకు ముగ్గురు ఉన్నారు కదా, మీ ముగ్గురు. నేను మాకు భూస్వాములు కదా, నేను సరదాగా పొలాల్లో తోటలోకి వెళ్ళేవాడు. నుయ్యిలు తీసి సర్వేకి ఉండేది. ఎందుకంటే మా నాన్నగారు ముసబు గారు చెప్పి ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ కడతారు, దాని కొరకు కాలువలకు ఎస్టిమేషన్ వేస్తున్నాం, సాయిల్ టెస్టింగ్ అనేవారు. నాకు 20 ఏళ్ళు వచ్చేసాయి, 30 ఏళ్ళు వచ్చేసాయి. ఆ రాజశేఖర రెడ్డి గారు, ఇందిరాగాంధీ అమాయకులతో మాట్లాడేవాడిని. ఈ పోలవరం అంజీ కూడా సార్ నాకు చిన్నప్పుడు శంకుస్థాపన చేశాడు. పుట్టిదే దొంగ నాటకాలు అన్నీ. అలాంటిది 2 సార్లు సర్వే చేశారు కాలువలు దాకా ఎలాగనేది. అలాంటి రాజశేఖర రెడ్డి గారు వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, 2 గంట తెలియకంట సర్వే చేసేసి కాలువలు తవ్వేశాడు. నిజం. అంచేత ఆయన అయిన తర్వాత ఏమైందంటే దౌర్భాగ్యం కొలిది కాంగ్రెస్ వాడు పాడు చేశారు. ఏది వాసీ నాయకత్వంలో. తర్వాత ఈ చంద్రబాబు నాయుడు స్వతహాగా రైతు వ్యతిరేకి. అతను ప్రపంచ బ్యాంకు ఏజెంట్. అతను తెలుసా మీకు? రాజకీయ నాయకుడిగా అనర్హుడు. రాజకీయ నాయకుడు అంటే సేవతో కూడుకున్న పద్ధతి. ఇప్పుడు మనం ఎలక్షన్ కోసం ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? 100, 175 పాసిబిలిటీ ఉందా? జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. సీట్లు ఎన్ని వచ్చే అవకాశం? కనీసం 140 పైన వస్తాయి. ఎందుకంటే 175 వర్కౌట్ అవ్వదు. 175 అనేది వర్కౌట్. ఎందుకంటే ఇది సృష్టి అమ్మ. ఇది ఎవడ బాబు గారిది కాదు పదవులు. ఎవడో ఒకటి ఎన్నుకవుతుంటాడు అదృష్టం కొద్దిని. ఆ ఎన్నుకునేటోడు ఏంటంటే ఒక నాయకత్వంలో వేవ్ వస్తుందో ఆ వేవలు అవుతారు. పిఠాపురంలో ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది? పిఠాపురం స్వతహాగా క్యాస్ట్ ఫీలింగ్ వల్ల 2 పెద్ద ఊళ్ళు పవన్ కళ్యాణ్కి వేసాయి. అతనికి అవకాశం ఉంది క్యాస్ట్ ఫీలింగ్. చిక్కుల్లో పడి స్వతహాగా ఏంటంటే ఆవిడే రావాలి. ఏం చేద్దంటే పిఎల్ మీద బ్రాకల మీద పోటీ పోయే వాడికి సర్వీస్ ఏమి ఇస్తారమ్మా ఎవరైనా అని చేత స్వతహాగా పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలు అనర్హుడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రామారావు గారి కుటుంబం, చిరంజీవి కుటుంబం సినిమాలు తీసి రాజకీయాలు చేసి బాగుపడ్డారు. వాళ్ళు ప్రజలకు ఏమి సర్వీస్ ఇవ్వలేదు వాళ్ళు. తెలుసా మీకు? ఇక మీరే ఇచ్చారనొచ్చు. ఇది ఎవడన్నా ఆలకిస్తే కొంతమంది బాగా చెప్పారా, లేదా బాగా చెప్పలేదని అని తిట్టడానికి అవకాశం. ఇది సర్వీస్. ఇది ఎన్టీ రామారావు కుటుంబం, చిరంజీవి కుటుంబం సినిమాల్లోకి రాజకీయాల్లోకి వచ్చి వ్యాపారం చేసుకుని బాగుపడ్డారు వాళ్ళు. తెలుసా మీకు? ఎప్పుడు కూడా ఎవరికి కూడా సాయం చేయలేదు. వాళ్ళిద్దరూ కూడా ఒకప్పుడు తిండికి లేని వాళ్ళు. ఎన్టీ రామారావుకి తిండి లేదు కదా. తెలుసా మీకు? అతను ఒక మామూలు వ్యక్తి. తర్వాత జాబ్ వచ్చింది, గొప్పడు అయ్యాడు. కానీ అతను పక్కన పెడదాం. వాళ్ళ కొడుకులు మనవాళ్ళు అందరూ కూడా ఏం చేస్తున్నారు? ఆంధ్రాకు కొంచెం కష్టం వచ్చింది. కోవిడ్ టైంలో కూడా వచ్చాడా? కరువు వస్తుంది, వచ్చాడు ఒకడన్నా? అంటే పవన్ కళ్యాణ్ గారు కొంతమంది హెల్ప్ చేశారండి. అందరూ చేస్తారు. ఊరికమ్మా అది 50 కోట్లు సినిమాకి తీసుకునేటప్పుడు ₹1 కోటి ఇచ్చాడు అంటారు. ఏంటి వాళ్ళు బొమ్మలాట కదా. మన చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ఉంటుందేనమ్మా. అది మన రక్తమే కదా. ఇప్పుడు నువ్వు వచ్చావు, ఇలా పరిచయం అయ్యింది. రేపు వచ్చి ఏమండి 2 బ్లడ్లు రక్తం కావాలన్నారు అనుకో, మా దగ్గర ఉన్న 25-50 మంది ఎవరైనా పంపించేస్తాను నేను. తెలుసా మీకు? అది గొప్ప ఏముంది? అయితే ఏంటంటే అతను గ్లామర్ హీరో కాబట్టి, పాపులర్ కాబట్టి అతను చెప్తే ఇప్పుడు మన ఇద్దరం వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళాం అనుకోండి, మా ఊళ్ళో అని కొంతమంది వస్తారు. తునిలో అనుకోండి 200 వస్తారు. తెలియని చోటుకి వెళ్తే ఎంతమంది వస్తారు? రారు. చిరంజీవి లాంటి వాడు ఇంకోటి ఎవడో
పొలోమని చెప్పారనుకోండి ఎక్కువ మంది వస్తారు. అవును సార్, అవును. పద్మనాభం ఇక్కడ మీటింగ్ పెట్టాడు, మా ఊరిని 200 మంది తీసుకెళ్ళారు. ఎందుకంటే మనం వెళ్దాం అన్నారు. మనం చెప్తే ఉద్యమాలకి ఎంతమంది రారు, అతను 20 లక్షల మంది అంచనా వేసాడు కదా, మనం వెళ్తే ఇంకొక 20 లక్షల మంది 100 అవుతాం. అలాగేంటంటే అవి తప్పు కాదు, కానీ వాళ్ళు దోపిడీ చేశారు రాజకీయాలు. సో మళ్ళీ జగన్ వచ్చి డెఫినెట్ గా వస్తాడు, సంక్షేమాలు ఏదైతే అవన్నీ కంటిన్యూ అవుతారు మీరు వస్తాడు. నమ్మడం కాదు, అతనే రావాలి. ఎందుకంటే అమ్మా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత గ్రామాధికారుల వ్యవస్థ తెలుసా మీకు? మున్సిపల్ కరణాలు ఉండేవి, గ్రామంలో మున్సిపల్ ఉండేవాడు. పంచాయతీ వదిలేదు, పంచాయతీ అంటే అది వేరేది, అది ఒక సెక్రటరీ గుమస్తా ఉంటాడు. అప్పుడు గుమస్తాలు ఉండేవారు. కర్ణం మున్సిపల్, కర్ణం లెక్కలు చూసుకునేవాడు. ఆయన అక్కడ ఉండేవాడు తుల్లోనూ. సో మా ఊరు ఉంది అనుకోండి, మున్సిపల్ అంటే ఆ గ్రామంలో ఉండేవాడు. తెలంగాణలో పటేల్ పట్వారి అంటారు, మన కోస్టల్ ఏపీలోనూ మున్సిపల్ కర్ణాలు అంటారు. ఈ మున్సిపల్ పవర్స్ ఉండేవి, గ్రామం అంతా అతని అధీనంలో ఉండేది. కొత్తోడు రావాలన్నా పర్మిషన్ కావాలి, పోయేవాడు పర్మిషన్. తెలుసు మీకు అది? అది అడ్మినిస్ట్రేషన్, అది పుట్టినోడి పేరు చచ్చినోడి పేరు కూడా రాసేవారు రోజు. ఇవ్వడం కాదు, ఇది రాసి ఈ నోట్ చేసేవాడు. ఈ నోట్ చేస్తే తాలూకా ఆఫీస్కి ఇవి ఎవ్రీ ఇయర్ ఈ రికార్డు పంపించేస్తారు వాళ్ళు. ఇంత అద్భుతంగా ఉండేది. రామారావు అనాలోచిత నిర్ణయం చేశాడు, రద్దు చేసి పారేశాడు. అప్పటి నుంచి గ్రామాలు అనాథలు అయిపోయాయి. మీకు తెలిసే విషయం, అప్పటి నుంచి గ్రామాలు అనాథలు, ఎవడో లేడు. ఏది ఎవడో లేడు. ఏం చేద్దంటే రామారావు గారిలో ఎంఐఎం వీళ్ళందరూ ఓడిపోయారు. మా అల్లటప్పగాళ్ళు నాయకులు అయిపోయారు, వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ రాదు. అటువంటి టైంలో మొత్తం ఆ వ్యవస్థ పోయింది. అతను మండల వ్యవస్థ పెట్టాడు, కొద్దిగా పెరకాలు కవర్ అయ్యాయి. అటువంటి టైంలో అద్భుతమైన వ్యవస్థ. మీకు తెలుసా? మీకు కనిష్కలు తెలుసా? పేరాలకించారా? శాతవాహనులు, మొఘలులు, కనిష్కలు తెలుసా? అప్పట్లో కనిష్కలు అని పేరాలకించారా? వీణ రోజులు కనిష్కలు తెలుసా? వాళ్ళు స్థానిక స్వపరిపాలన అని ఢిల్లీ నుంచి భారతదేశాన్ని పరిపాలించారు, స్థానిక స్వపరిపాలన. అలాగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూర్చున్నా సరే సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు గ్రామంలో ఎన్టీ రామారావు గ్రామాధికారుల వ్యవస్థను తీసేసిన తర్వాత గ్రామంలో ఎవడూ లేడు. తెలుసా మీకు? ఎవడిష్టం ఆడిదే. కానీ ఎప్పుడైతే పోయిందో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి టైంలో వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ పెట్టాడు. ఒక మామూలు గ్రామంలో 10 మంది ఉద్యోగస్తులు, 11 మంది, ఎక్కువ మందిని పెట్టాడు. ఇంకా అయితే అదలేదు, ముగ్గురు తీసాక తప్పించేస్తాను. ఎందుకంటే వాళ్ళు అనవసరం లేదు అంటే వాళ్ళని తీసుకున్నాం కాబట్టి ఇంకో దానికి మనం పెట్టుకోవచ్చు. సచివాలయ వ్యవస్థ అద్భుతమైన వ్యవస్థ. ఎంత వ్యవస్థ అంటే ఈవేళ ఒకప్పుడు బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికేట్ కావాలంటే తూని వెళ్తే తాలూకా ఆఫీస్కి వెళ్ళకపోయేవారు. అలాంటాడు తప్ప ఎంఆర్ఓ ఏమంటాడు, తహసీల్దార్ అంటే జ్యుడిషియల్ పవర్స్. అలాంటిది వేళ సచివాలయంకి వెళ్తే టక్లాడితే తీసుకొచ్చేస్తున్నారు. ఇంతకుముందు నేను 56 అప్లికేషన్ రాసి పెట్టుకోండి సర్వీసు, ఎవరు అక్కర్లేదు, వాలంటీర్ ఉంటాడు, లేకపోతే అక్కడికి వెళ్తున్నారు. ఏమంటే మాకు సర్టిఫికేట్ కావాలంటున్నారు. డీజిల్ అసిస్టెంట్, సెక్రటరీ వాళ్ళు ఉంటారు కదా, వెంటనే వాళ్ళు ఈ కాగితం ఇలా రాసుకోమ్మా, మీ అమ్మగారు మీ నాన్నగారు సంతకం పెట్టింది తీసుకొని చేసేస్తున్నారు. అంతా అయిపోయింది. మాకు పబ్లిక్ టాక్ తో పాటు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది చాలా గొప్ప విషయం. అలాగే కావాలి కదా, ఒక విషయం ఇంకా చెప్తాను, చెప్పాలి కదా మీకు. నేను స్వతహాగా మీకు ఒక విషయం చెప్తున్నాను, ఫెయిర్ గా చెప్తున్నాను. నేను ఇందిరాగాంధీ అభిమాని, అదే విధంగా రాజశేఖర రెడ్డికి మంచి అభిమాని. మన పేరు పెట్టి పిలిచేవాడు. అలాగని జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను వెళ్ళలేదు, తుల్లో మాత్రం చూశాను. ఎక్కడ? తుల్లో. మరి తప్పదు కదా, జత అందరూ రాస్తున్నారు. అంత చెప్పాను కదా, 50,000 మంది వచ్చారంటే 50,000 ఒకటి అవ్వాలి కదా, నా తర్వాత 2 అవుతాడు తప్ప అని జనాలు ఎవరైనా అడిగి. ఇప్పుడు వచ్చి అతను ముఖాంబికి ఇప్పుడు పలకించలేదు. రాజశేఖర రెడ్డి గారితో చనువు ఉండేవాడిని, ఎలాగ ఉండేవాడిని, బాగా వచ్చాను. ఏంటి రెడ్డి గారు ఉండేవాడిని. రాజశేఖర రెడ్డి నేను హైదరాబాద్ లో ఎక్కడ పడితే కలిసేవాడిని, ఎవరు ఎక్కడ కలిసినా కలిసేవాడిని. అద్భుతంగా బాగా. మిమ్మల్ని ఎందుకు కలిసేవారు? నేను అతను అభిమాని, నన్ను పిలిచేవాడు కూడా, చాలా గొప్ప కలిసేవాడు. ఇంటికి ఫోన్ చేసేవాడు, ల్యాండ్ లైన్కి, అద్భుతంగా మాట్లాడేవాడు. చాలా గ్రేట్ పర్సన్. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఉంది. ఏంటండి ఇన్ఫర్మేషన్? ఇన్ఫర్మేషన్ ఏది, ఎలాగా చనిపోయింది తక్కువలో చిన్నగా చెప్పండి. ఆ రోజు అసలు ఆయన చనిపోవడానికి ఎవరిది తప్పు? అసలు తప్పు అంటే ఎవరు పొరపాటు అంటే స్వతహాగా వాతావరణ శాఖ వాళ్ళు క్యూములోస్ నింబస్ మేఘాలు ఉన్నాయని, వాటి వల్ల ఇబ్బంది వచ్చిందని కూలిపోయిందని అంటారు కొంతమంది. అభిజ్ఞ వర్గాల కథనం ఏంటంటే మర్డర్ కూడా అంటారు. అది ఎవరైనా చెప్పలేం కదా. ఇప్పుడు పెద్దవాడు ఆరోపణ చేయడం వేరు, ఇప్పుడు నేను ఆరోపణ చేయకూడదు. ఏంటంటే ఆయన ఒకటి అనేవాడు, నేను బాధపడేవాడిని. అతను ముఖ్యమంత్రి అవ్వకూడదు రెండోసారి, మాట తప్పాడు. మేమంతా కూర్చున్నప్పుడు అనేవాడు రాజశేఖర రెడ్డి గారు నవ్వుతూనే ఇలా అనేసి, 60,000 రిటైర్ అయిపోవాలయ్యా, 60,000 తర్వాత ఇంక రాజకీయాలు ఏం చేయకూడదు, ఇంటి దగ్గర కూర్చోవడం, సరదా మాట్లాడుకోవడం, పిల్లలతో కాలక్షేపం చేయడం అనేవాడు. నేను అది చేస్తాడు అనుకునేవాడు. ఎవరు
అంటే ఆయనకి కూడా అప్పుడు స్వార్థం పెరిగిందంట. స్వార్థం పెరగడం కాదు, ఒక రకమైన ఆలోచన వస్తుంది. అధికారం వచ్చింది, 5 ఏళ్ళలో నేను గొప్ప పథకాలు ప్రవేశపెట్టాను, ఆరోగ్యశ్రీ ఉంది, ఆ పథకం గొప్పదే కానీ దానివల్ల ఆసుపత్రులందరూ బాగుపడ్డారు, ప్రజలు బాగుపడ్డారు. అలాగే ఏంటంటే ఏదో చేద్దామని ఆలోచనతో ఆయన ముందుకు వెళ్ళగలిగాడు. 60 ఏళ్ళకి రిటైర్ అయ్యి ఉంటే, అంటే చచ్చిపోయేది అలా చచ్చిపోతాడు అనుకోండి, అయితే మిగతా 5 సంవత్సరాలు ఉంటే పోలవరం ప్రాజెక్టు ఇలాంటివి పూర్తవును. ఇరిగేషన్ మంచి ప్రాధాన్యత ఇచ్చాడు. అప్పటి వరకు మీకు తెలుసో లేదో పొలాల్లో కంచినార తుప్పలు తెలుసా? చంద్రబాబు నాయుడు వస్తే పొలాల్లో కంచినార తుప్పలు మొలిచేసి తుప్పలు పెరిగిపోయి ముళ్ళు పండేది కరువు. అది వర్షాలు పడి కరువు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా అంతే. మొన్న 2014 వచ్చాడు కరువు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ప్రకృతికానికి లింక్ లింకే. అందుకే పూర్వం అలా కదమ్మా, పూర్వం ఒక యజమాని గాని, ఒక పాలిక ఉద్యోగస్తుడు కానీ లేదా రాజుని కానీ నియమించేటప్పుడు కొన్ని మంచి లక్షణాలు పెట్టి ఏర్పాటు చేసేవారు. ప్రకృతి కూడా అలా దాన్ని బట్టి సాధిస్తుందా? మరి ఇతను అబద్ధాలు ఆడతాడు, మోసాలు చేస్తాడు, వ్యాధులు ఉన్నవాడు, సంపూర్ణ ఆరోగ్యవంతుడు రాజు అవ్వాలి కానీ కుంటోడు గుడ్డోడు అవనా కుదరదు. ఆడేం ఫైట్ చేస్తాడు వెళ్ళి మన తరపునే? ఆలోచించాలి, మన నడిపించేవాడు కావాలి కదా. 50-50 ఛాన్స్ అంటున్నారు. ఏం చేద్దంటే రాజకీయాల్లో సహజం. ఎలాగంటే నేను 2000 ఇంతకుముందు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎక్కినప్పుడు 2019లో నేను 135 అంచనా వేసాను. నా ఫ్రెండ్ ఒక అమ్మోడు ఒకను, ఇంకొక రాజు, ఆ అమ్మాయిని మంచివాడు, టెస్ట్ ఫీలింగ్ ఉంటుంది కానీ మంచివాడు. ఈ రాజు నేనేం కలిపి అంటే ఇదేనా మీరు 135 అంచనా వేశారు అన్నాడు. ఆ 135 పైన రావచ్చండి అన్నాను. ఇద్దరికి ఒక 10 నిమిషాలు డిస్కస్ చేసి 150 పైన వస్తేనే జగన్మోహన్ రెడ్డి నెగ్గినట్టు లేదా ఓడిపోయినట్టు మేము ఇద్దరం. ఎవరిద్దరం? నేను ఫ్రెండ్ రాజు. విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారికి 150 సీట్లు పైన వస్తే నెగ్గినట్టు, లేకపోతే ఓడిపోయినట్టు. జనరల్ గా 85 వస్తే నెగ్గినట్టే కదా. కానీ మాంచినట్టు 150 అంత వ్యతిరేకత ఉంది చంద్రబాబు నాయుడు అయ్యాల. ఈ వేళ చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత ఎప్పుడు ఉంది? ఎందుకంటే అతను నమ్మకూడని వ్యక్తి, పుల్లగజ్జి నమ్మకూడదు, కరెంట్ దగ్గర బట్టలు ఆరేసుకోవాలని కూడా రైతులు కరెంట్ ఇస్తాను తెలుసా మీకు? కరెంట్ లేక కాదు, ప్రభుత్వ అధినేతలు నువ్వు ఏదో ప్రశ్న వేస్తావమ్మా, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి లేదా రాదని చెప్పాలి నేను. అలాగే ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తానని కూడా, ఈ ఏమనేవాడంటే కరెంట్ ఉచితంగా ఎలాగిస్తాం, బట్టలు ఆరేసుకోవాలి అలా చేస్తానని కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. అద్భుతంగా నడుస్తుంది, అతనే కంటిన్యూ చేశాడు. అప్పుడు రైతులకి ఏదో కరెంట్ మరి వ్యవసాయం కదా, వ్యవసాయాలు అన్ని ప్రాజెక్టులు ఉండవు కదా. ఇప్పుడు చెరువులు కుంటలు నీరు ఉంటాయి, అవి లేకపోతే బోర్లు. ఇప్పుడు ఇలాంటి ప్రాంతాలని బోర్ల మీద డిపెండ్ అవుతాయి. చివరిగా మనం ఏ న్యూస్ వినబోతున్నాం? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. ఏం చేద్దంటే రాజధాని విశాఖపట్నం వస్తుంది. యూజువల్లీ అక్కడ సీఎం అయిన తర్వాత ఊర్లో పార్టీలో ఉంటాయి మామూలు పార్టీ మామూలేనమ్మా, సహజం. ఎందుకంటే గ్రామాల్లోనే అన్ని వ్యతిరేకించేవాడు అవతల పక్క వెళ్తాడు, కామన్ అది. ఎవరు ఆ పార్టీలు కదా మామూలుగా ఆ రోజు గెలిచినప్పుడు సీఎం గెలిచిన వెంటనే పిలిచి భోజనాలు పెట్టడం ఊర్లో అద్భుతంగా చేస్తుంటారు. అన్ని ఉంటాయి. మీరు పార్టిసిపేట్ చేస్తారు. మరి వయసు పెరిగిన తర్వాత హుందాతనం వస్తుంది కాబట్టి తర్వాత స్వతహాగా నేను ఇప్పుడు రిజర్వ్గా ఉంటాను. ఆ విషయాలు ఎలా మాట్లాడతానని చెప్తాను. అలాగే చెప్పి రాష్ట్రం నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ఆ విషయాన్ని. అంచేత మీరు ఎందుకు జగన్మోహన్ రావాలంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా ఎక్కువసేపు ఇస్తారు కదా టీవీలో. ఎందుకంటే ఆసుపత్రుల్లో ఇతను 10 రూపాయలు యూజర్ ఛార్జ్ పెట్టాలి మనీ వాడు. ఇలా జగన్మోహన్ రెడ్డి 17 ఆసుపత్రులు పెట్టాడు. మీకు తెలుసా? విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, ఈ 4 ఊళ్ళోని కొన్ని 100 సంవత్సరాల క్రితమే మన భారతదేశంలో అభివృద్ధి అయిన పట్టణాలు. తెలుసా మీకు ఆ విషయం? అలాంటి పట్టణాలు ఈ రోజుకి మెడికల్ కాలేజ్ లేదు ఎవరికి, స్వాతంత్రం వచ్చిన తర్వాత. అలాంటి చోట ఇలా జగన్మోహన్ రెడ్డి గారు మన మెడికల్ కాలేజ్ పెట్టి ఓపెన్ చేశాడు. తెలిసింది కదా. అలాంటిది మాచర్ల, మరకాపురం, కరువు ప్రాంతం. మరకాపురం తెలుసా మీకు? కరువు ప్రాంతం. మాచర్ల కొట్టుకుని చేసే ప్రాంతం. మరి ఇలాంటి ప్రాంతాల్లో 17 మెడికల్ కాలేజీలు పెడుతున్నాడు. మా మెడికల్ కాలేజ్ అంటే మాటల కొన్ని 100 మంది అద్భుతమైన డాక్టర్. నేను అంటాను ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఎంత డబ్బు నన్ను కూడా నేను అంటాను, నాకైనా జరిగితే జనరల్ హాస్పిటల్ తీసుకుంటే కాకినాడ అంటాను. ఎందుకంటే అక్కడ ఒక 50 మంది డాక్టర్లు ఉంటారు, అందరూ వచ్చి టక్కట్లకి సహకరిస్తారు. అదే ప్రైవేట్ ఆసుపత్రికి ఏం చేస్తాడు? ఏమో ఎవడో రావాలి, ఆడు వచ్చి ఉంటాడు. అది జనరల్ ఆసుపత్రుల యొక్క ప్రసిద్ధి. ఈయన 17 ఆసుపత్రులు పెడుతున్నాడు ప్రజలకు దగ్గర. మాకవరపాలెంలో అనకాపల్లి జిల్లా ఆసుపత్రి అంటే మాకవరపాలెం పశువుల సంత గొప్ప ఒకప్పుడు. తెలుసా మీకు? ఈ మాకవరపాలెం తెలుసా? పశువుల సంత గొప్ప. అనకాపల్లి జిల్లాకి అక్కడ ఆసుపత్రి పెడుతున్నాడు. కేజీహెచ్లు మరి పూర్వం నుంచి ఉన్నాయి. అలా 17 ఆసుపత్రులు, 18 మన రాజంపేటలో శాంక్షన్ చేశాడు. ఎవరు కట్టిన పూర్వం నుంచి ఉంది, గవర్నమెంట్దే కదా, కాకినాడది. అంటే గవర్నమెంట్ అదే చంద్రబాబు నాయుడు 11 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాడు. నారాయణకి, గోకరాజు గంగరాజు గారికి,
అశోక్ గజపతి రాజు ఎవరికి వాళ్ళు అంతే ఎలాంటి వాళ్ళు తెలుసా? రాజులను ఎప్పటి నుంచో దొంగలు భూస్వాములు. భూస్వాములు కూడా కదా, వాళ్ళ తర్వాత బాగుపడిన వాళ్ళే. ముందు ఎవడో కాదమ్మా, ఎవడో ఒకటి ఎలా బాగుపడుతుంటాడు. మేముంది అయినా మరి అశోక్ బాబు గారి దగ్గర భూమిని లాక్కోవడానికి ట్రై చేస్తారు. అశోక్ మామూలుడే, అదనం బాగుపడ్డాడు. గజపతి రాజు గారు. అదనం కూడా ఏదో గుర్తుపెట్టుకోమ్మా, పూర్వం నుంచి కూడా 14 గుళ్ళ దగ్గర నుంచి మగధ సామ్రాజ్యం తెలుసా, జరాసంధుడు. గజపతి రాజు గారి కోసం చెప్పారు కదా, ఆయన దగ్గర ఉన్న అశోక్ గజపతి గారి కోసం ఆయన దగ్గర ఉన్న ల్యాండ్స్ కొన్ని జగన్ గారు తీసుకోబోతున్నారు. ఆయన దగ్గర తీసుకోవడం కాదమ్మా, అవి నువ్వు మీకు గుర్తుపెట్టుకోవాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత జమీందారీ వ్యవస్థ రద్దు అయింది. ఈ కుర్రాడు జమీందారీ గారు మనవాడు తెలుసా మీకు? ఈ కుర్రాడు వీళ్ళ అమ్మ జమీందారీ కూతురు, మా నాన్న మేము జమీందారీ కుటుంబమే. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ జమీందారీ వ్యవస్థను రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత మనం ఈ భూములు మావి కాదని చెప్పి డిక్లరేషన్ ఇచ్చేసాం 1975లో. అవన్నీ ఇంకా ప్రభుత్వానియే. అయితే ఆయన తండ్రి గారు ఏంటంటే తెలివైనడు కూడా ట్రస్ట్ పెట్టాడు, మాన్సాస్ ట్రస్ట్ అని. ట్రస్ట్ కి రాస్తాడు ఆస్తులు. ఆ ఆస్తుల మీద ఎవడాలి కూరదు, ఎందుకంటే వాళ్ళ ఆస్తులు తప్పు కదా. ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి. ఆయన రాజకీయంగా తప్పు చేశాడు కాబట్టి రాజకీయాల్లో యాక్షన్ తీసుకుంటారు, అది పక్కన పెడదాం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన విద్యా వ్యవస్థ, నాడు నేడు. నేను కౌరులు చెప్తున్నాను, నేను కోటీశ్వరుని. పాతిళ్ళు చూసారు కదా, ఇవన్నీ నాదే. మోడర్న్ గా మరుగుదల బాత్రూమ్ కడదామని ప్లాన్ చేశాను. 2-3 లక్షలు పెట్టాం బాత్రూమే, ఓన్లీ మోడర్న్ గానే. తర్వాత ఇవన్నీ తీసిన తర్వాత దాన్ని అనుబంధం ఉండి మంచి బిల్డింగ్ కట్టుకున్న ప్లాన్ కట్టలేకపోయాను. మీకు దారిలో వచ్చేటట్టు కనిపించాయా బాత్రూమ్లు? స్కూల్ కనిపించాయా? మరి ఎలా ఉన్నాయి? పేదోళ్ళు 3 కాపురం చేస్తారు, 4 కుటుంబాలు ఉన్నారు. బాత్రూమ్ మీరు ఎందుకు కట్టలేకపోయారు? అదే అంటున్నాను, మరి మనమే కట్టుకోలేకపోయాం. ఓన్గా కౌలు నాకు ఆల్రెడీ ఉంది కదా, పర్లేదు అడ్జస్ట్ అయిపోతున్నాను. కట్టలేదు. అలాగే ప్రతి స్కూల్లోని బాత్రూమ్ లెట్రిన్లు, నిరంతరం వాటర్, నీరు, ఫ్యాన్లు, పైన ఫ్యాన్లు, కింద గచ్చులు, స్టూల్స్, బెంచీలు, గచ్చులు. మరి విద్యా వ్యవస్థ బాగుపడ్డది కదా. స్కూల్ బాగు చేశారు, కానీ అందులో టీచర్స్ ఇబ్బంది పెట్టారు. టీచర్లు ఇబ్బంది అయ్యాడు. మా ఉద్యోగం జీతం తీసుకున్నాడు, పని చేయడా? మరి 15వ తారీఖు జీతం ఇస్తే మరి బాధే కదా. ఎందుకు బాధ ఏంటి? 15వ తారీఖు అంటే ఇస్తాడు. ఇప్పుడు నువ్వు దీంట్లో పని చేస్తున్నావమ్మా, నీకు జీతం ఇస్తున్నారు. నువ్వు తుల్లో కూర్చుని కుర్రాన్ని పిలిపించేసి ఇంటర్వ్యూ చేయడం కాదు. నువ్వు అలా కాదు, నువ్వు ఫీల్డ్కి వెళ్ళి మాలాంటి వాళ్ళు 10 మంది నువ్వు చెయ్యాలి. మరి ఒక్కొక్కరు అలా కాదు. నా వయసు వాళ్ళు 50, 60, 70, 100 మంది ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు టీచర్లు. అలాగే కదా, వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు. జీతాలు తీసుకుని పని చేయద్దు, ఇంటైంకి వచ్చి లేట్ అవుతుంది. కామన్ అది. 10వ తారీఖు సాలరీ ఇస్తే తనకి గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్ కి గవర్నమెంట్ జాబ్ తేడా ఉంది. ఇస్తున్నారు. ఒక కారణం వల్ల కష్టపడి ఎక్కడెక్కడో పనులు చేసుకుని తిని తినక వాదన పెట్టారు కానీ జాబులు సంపాదించని చెప్పి జాబులు సంపాదించారు కదా. వాళ్ళకి చేసిన అన్యాయం. స్కూల్ బాగా చేశారు కానీ వాళ్ళకేమో సక్రమంగా జీతాలు ఇవ్వట్లేదు. వాళ్ళ వాదన ఏంటంటే 15వ తారీఖు జీతాలు వస్తే కదండి, 15వ తారీఖు జీతాలు వస్తే మాకు వచ్చి ఈఎంఐలు ఇవన్నీ మాకు ఎంత ఇబ్బందులు అవుతున్నాయి. మేము కూడా ఎవరైనా డబ్బులు అడుక్కుంటే ఎలా ఉంటది మా ఇంటి దగ్గర. ఇంకొకటి పెన్షన్ అంటే రిటైర్ అయిపోయిన వాళ్ళకి పెన్షన్ ఆపేయడం ఎంత దారుణం. అది అబద్ధాలు ఏం చెప్పమంటారా? 5 లక్షల ఓట్లు పోయి ఇప్పుడు జగన్ కి పోనాయమ్మా. ఇప్పుడు ఒక విషయం ఆలోచించు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయినా, చంద్రబాబు నాయుడు అయినా, నేనైనా, నువ్వైనా ప్రభుత్వ అధినేత అయినప్పుడు కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల అనేక రకాల వ్యవస్థల్లో ఒక్కొక్క ముందు దాన్ని ప్రాధాన్యత ఇస్తాడు, ఒకటి ఇవ్వలేడు. ఇప్పుడు స్కూల్స్ విషయంలోనే, ఉద్యోగస్తుల విషయంలోనే అమ్మా, ఇప్పుడు రూరల్ ఆసుపత్రుల్లో 2,50,000, 3 లక్షల జీతం డాక్టర్కి. స్కూల్ ఇక్కడ మా స్కూల్లో 10 మంది టీచర్లు ఉన్నారు. సంవత్సరానికి ₹1,00,000 ఇస్తుంది ఈ ఊరికి. ఏది స్కూల్ టీచర్లకి. అంటే మీరు ఆ టీచర్లు అందరికి కూడా చెప్తున్నారు, దొంగలకి ₹1,00,000 ఇస్తుంది మా ఊరికి. ఏది టీచర్ల జీతాలు. వాళ్ళు ఉదయం 9 అలా కదమ్మా, నేను అంటున్నాను అలాగే దొంగలు ఏంటి అంటే 9 గంటలకు వచ్చి 5 గంటల వరకు కూర్చుని టైం ప్రకారం చెప్పాలి కదా. అలాగే రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనుకుంటున్నా కోపం? మేము కూడా కోపం ఎందుకు? ఇంటేం రమ్మన్నామని. వాళ్ళ జీతం కాదమ్మా, వాళ్ళు ఆడుకోవడానికి కుదరటం లేదు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు డాక్టర్ గారికి 3 లక్షల జీతం అమ్మా, ఆసుపత్రికి వెళ్ళి చూడాలి కదా. మరి ఆయన ఆడుకుంటే ఎలా కుదరదు? టీచర్లు అమ్మ ఇక్కడ. ఇప్పుడు నేను మా ఊళ్ళో కౌన్సిలింగ్ చేస్తాను. మన కోసం గవర్నమెంట్ ₹1,00,000 ఖర్చు పెడుతుంది టీచర్లకి. తుని తీసుకెళ్ళడం పెట్టి లేని వాళ్ళు అందరూ ఉన్నవాళ్ళు ఇక్కడ చదివించాలి కదా అంటాను. అలాగేంటంటే అలా కాదమ్మా, వాళ్ళు ఏంటంటే ఇన్ టైం వెళ్ళి పని చేయకుండా ఎగదబ్బే బాబతులు మొత్తం డాక్టర్లు ఆడుకుంటున్నారు, బయటకు వెళ్ళిపోతున్నారు అంటే నేను అంగీకరిస్తాను. టీచర్స్ నాకు లేదు కదా, ఎందుకంటే ఇక్కడే సెల్ఫీ తీసి పెట్టాలి, వెళ్ళితోటి సెల్ఫీ తీసి పెట్టాలి, జగన్ కి 5 సంవత్సరాలు ఫోటో తీసి పెట్టాలి. అందుకే కోపం వచ్చింది. ఇప్పుడు డాక్టర్లు కూడా అలాగే ఉందిలే, ఫోటోలు తీసి పెట్టాలి పెట్టాలి కదా. ఇంత ముందు చంద్రబాబు టైంలోనే మా ఊరు
స్కూల్ వచ్చేది. నేను కొంచెం యాక్టివ్ ఉంటాను కదా, మా కజిన్ అన్నాడు స్కూల్ బాగాలేదో సార్ నువ్వు పిలిపించా అన్నాడు. అడ్మిషన్ పిలిపించాను, వార్నింగ్ ఇచ్చాను, హెచ్చరించాను తప్పు కదా, టీచర్ ఎలా ఉండాలి, ఎంత గౌరవప్రదంగా ఉండాలి, అసహ్యంగా ప్రవర్తిస్తారు కానీ విద్యాబుద్ధులు చెప్పాను, ఆవిడకి చెప్పాను. ఆవిడ ఏదో ఉంది చెప్తున్నాను. వీళ్ళు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆడుకున్నా కుదరకే. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా, టీచర్స్ ఏమంటున్నారంటే ఇక్కడ కట్టించినవన్నీ కూడా వాళ్ళే ఓపెన్ గా పంపించేశారు, ఆన్లైన్ లో బుక్ చేసి అన్ని ఐటమ్స్ ని. అయితే ఇప్పుడున్న ఫ్రంట్ కట్టే డోర్స్ కూడా ప్లాస్టిక్ కి అవి పంపించారు వాటిని కట్టుకోవడానికి. అవి చాలా దాంట్లో కూడా వాళ్ళు కొంచెం ఫ్రాడ్ చేసినట్టు అన్న ఫీలింగ్ వాళ్ళు చేయడం కదమ్మా, వాళ్ళకి బాధ్యత లేదు కదా. ఇప్పుడు టెండర్ల వాళ్ళు కాదు, కాంట్రాక్ట్ వాళ్ళు కాదు, ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్స్ చెక్కులు పడుతున్నాయి కదా. అంతకుముందు మీకు వేసేసేవారు, మీరు చేయించేవారు ఊర్లో. తినేసేవాడు ఆ గ్రామ కమిటీ సర్పంచ్ ఆడి తినేవాడు, అందరూ పని చేసుకుని స్కూల్ చేసేవారు కాదు. జగన్ వచ్చిన స్కూల్ బాగుపడ్డాయి. స్కూలే కాదు ప్రతిదీ. ఇంతకుముందు జనభూమి కమిటీ ఉండేది, నిజమైన మా ఊళ్ళో చచ్చిపోయే కుర్రాడికి పెన్షన్ మోసుకుని తీసుకెళ్ళేవారు. నేను తిట్టాను, ఒరే ఆయన తీసుకెళ్ళమేట్రా, ఆఫీసులో వచ్చాను, ఆఫీసులో రమ్మన్నాడు మనసం దగ్గరికి, బుద్ధి ఉందా లేదా, నేను ఆఫీస్ అనేది నిజంగా వెళ్తాను మా దగ్గరికి. ఈ వేళ ఇళ్ళకి తీసుకొచ్చిస్తున్నారు. మరి అంచేత నేను చెప్పేది ఏంటంటే సచివాలయ వ్యవస్థ అద్భుతమైంది, రీసర్వే అద్భుతమైంది, కానీ సర్వే అద్భుతం. అంచేత మీరు ఏం అలాగే ఇదేటమ్మా ఇంకా చెప్పాలి అంటే అద్భుతమైన పథకాలు. ఆసుపత్రి జగన్ గారికి ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ సలహా ఏంటంటే జనరల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకి తండ్రి అభిమాని కాబట్టి నేను అతను శ్రేయాభిలాషనే, అతను మళ్ళీ ముఖ్యమంత్రి రావాలని చెప్పేసి నిరంతరం ప్రార్థన చేస్తాను. నేను నచ్చిన అలవాటు ఏంటి, నచ్చిన అలవాటు ఏంటి? నా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర స్వతహాగా ఆధ్యాత్మిక పరుడు జగన్మోహన్ రెడ్డి, అబద్ధాలు ఆడడం. నచ్చింది ఏంటి? నచ్చింది అతను అంటే మరి క్లోజ్ గా లేం కాబట్టి అతను చూసేది ఏంటంటే నేను అతను బయట నుంచి పాలనలో నచ్చిందంటే ఏం చెప్పలేమమ్మా. ఏం చేద్దంటే కొన్ని అనవసరం వాటికి పథకాలకి డబ్బులు ఇవ్వడం, అనవసరం విషయాలకి ఇవ్వడం, కొన్ని ముందు చేసే వెనక చేయడం. జిల్లాలో ఉందా మూడు ఏర్పాటు, అది 2 నెలల్లో 3 నెలలు చేయాలి. జిల్లాలో ఆఖరిలో చేసాడు. జిల్లాల ఏర్పాటు గొప్పది, అలాగే స్కూల్స్ గొప్పవే, ఆసుపత్రులు గొప్పవే, సచివాలయం అత్యంత గొప్పది, ఇంకా ఏమున్నాయి పెన్షన్లు గొప్పవి. ఏం చేద్దంటే వాళ్ళు ఎలా ఇబ్బంది లేకుండా పెన్షన్లో బతుకుతున్నారు చాలా మంది. ఎక్కువ ఏంటంటే ఇరిగేషన్ డెవలప్ చేయాలి, ఇరిగేషన్ బాగా అభివృద్ధి చేసి చాలా దీని పేరమ్మా ఫిషర్మెన్స్ పోర్ట్లు. ఎన్ని పోర్ట్లు కడుతున్నాడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఒకటి ఉంది, తెచ్చి పెట్టుకున్న ఆహోభావాలు అనవసరం. వాళ్ళ నాన్నగారు హందాగా నాకలేని అడిగేవాడు. వీళ్ళు మేధావుల్లాగా ఇలా చూస్తారు, అది చూస్తే మేధావుతనం రాదు. ఇప్పుడు ఒక రెడ్డి లేవడంలో జగన్మోహన్ రెడ్డి ఓటు వేయాలన్నారు, ఏదో అంది. ఏదో అంటే ఇసుక పాలసీ జగన్మోహన్ రెడ్డి బెస్ట్, లిక్కర్ పాలసీ జగన్మోహన్ రెడ్డి. మీకు పుని రామదేవుడు తెలుసా? ముట్టాడు మేలు లేసేవారు, అక్కడ బ్రాందీ షాప్ ఉండేది, కొన్ని 100 మంది తాగి చెత్త చెదరం పడిచేస్తే మేము భయపడి పక్క వెళ్ళేవాడు. వేళ అక్కడ షాప్ లేదు తెలుసా మీకు? పక్కన ఉందండి, పక్కన ఉంది కానీ ఇంతమంది లేదు కదా. మా ఊళ్ళో 20 బెల్ట్ షాప్ ఉండేవి. పిలిచి చెప్తే మీరు ఉన్న వాళ్ళు ఏదో బతకాలి కదా అని ఇవ్వరు. ఒక్క బెల్ట్ షాప్ లేదు. లిక్కర్ పాలసీ మంచిది, ఇసుక పాలసీ మంచిది. ఇసుక అంతా దుబ్బి తినేసేవారు ఎవరు, మొత్తం అన్ని ప్రభుత్వాలు తినేసేవారు. ఇప్పుడు తున్నప్పుడు ఇల్లు తింటున్నారు అనుకోండి, ఎవరైనా అందరూ తింటున్నారా? ఇల్లు తింటున్నారు అంటే ఎలిగేషన్ అంటే ఇక్కడ టెండర్ లేదు కాబట్టి అని చెప్పి ఇసుక పాలసీ బెస్ట్, లిక్కర్ పాలసీ బెస్ట్. చెప్పాలంటే రీసర్వే జరుగుతుంది. రీసర్వే ఇంచుమించు నేను సర్వే చేయగలను. మరి భూ సర్వే అంటే మాటల అవన్నీ అబద్ధాలు చెప్తున్నారు కానీ కరెక్ట్ పాలసీలు. ఈయన ఏంటంటే మెరుగైన చేయాలి. సచివాలయ వ్యవస్థలో కూడా ఈ వాలంటీర్లు 50 ఇళ్ళు కోడి కాదు 100 ఇళ్ళు కోడి మార్చి వాళ్ళు వివిధ రకాలుగా ఉపయోగించుకోవాలి. చూద్దాం సార్, మీ అన్ని సలహాలు అయితే మనం వీడియోలో పెడదాము. మా వ్యూవర్స్ అందరికీ మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. థాంక్యూ సో మచ్. సంతోషం. నా యొక్క అభిప్రాయాలను ప్రజలకి చేస్తున్నందుకు మీకు